ప్రొఫెసర్ సుందర్ రామయ్య కుసుమాంబ గార్ల కుమార్తె డాక్టర్ వేలూరి సుమిత్ర పార్థసారథి తన 4వ ఏటనే భరతనాట్యాన్ని అభ్యసించడం ప్రారంభించారు. తన ట్విన్ సిస్టర్ సుజాత గారితో కలిసి అనేక నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. సర్టిఫికేట్ కోర్సు పాస్ అయిన తర్వాత గురువు శ్రీ పసుమర్తి సీతారామయ్య గారి ప్రోద్బలంతో కూచిపూడి నాట్యాన్ని కూడా నేర్చుకుని సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులు పూర్తి చేశారు. పద్మ విభూషణ్ శ్రీ వెంపటి చినసత్యం గారి కళాక్షేత్రలో చేరి తమ నాట్యానికి మెరుగులు దిద్దుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ నుండి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగంలో ఎంఏ పూర్తి చేసి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి కూచిపూడి నాట్యంలో ఎంఏ డిగ్రీని పొందారు. 1999 యూజీసీ వారి ఎన్ఈటి ఎగ్జామ్ పాస్ అయ్యారు. 2011వ సంవత్సరంలో పిహెచ్డి డిగ్రీని పొందారు. 1992 నుండి వీరి రచన వ్యాసంగం మొదలయ్యే నాటికి దాదాపు 40 పరిశోధనాత్మక వ్యాసాలు వెలువరించారు. ఈటీవీలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈనాడు, కృష్ణా జిల్లా రచయితల సంఘం వంటి సంస్థలకు ఆమె నిత్య వ్యాసకర్తగా వ్యవహరిస్తున్నారు. వేద సంస్కృతి సమితికి అధ్యాపకురాలు. అనేక నాట్య సెమినార్లు, వెబినార్లలో ఆమె పాల్గొని తనదైన ముద్రతో పత్ర సమర్పణలు చేశారు. నాట్య రంగంలో ఆవిడ కృషిని గుర్తించిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారు ఆమెను తమ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా నియమించారు. ఎన్నో రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ రంగస్థలాలపై తన ప్రతిభను చాటుకున్న విద్వన్మణి శ్రీమతి డాక్టర్ వేలూరి సుమిత్ర పార్థసారథి గారిని ఇండియా నెక్స్ట్ తరపున ఈనాడు పరిచయం చేసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈరోజు మనం నాట్య మయూరి డాక్టర్ సుమిత్ర గారితో ఉన్నాం. నమస్తే మేడం. నమస్తే అండి హన్సి గారు. బాగున్నారా? బాగున్నాను. మీ ప్రస్థానం అసలు ఏ ఫీల్డ్లో లేరు మీరు. సో నేను చెప్పే కంటే ఆవిడని అడిగి తెలుసుకుందాం. మీ ప్రస్థానం ఎలా మొదలైంది అసలు? ఎప్పటి నుంచి మొదలు పెట్టమంటారు, ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటారు? కుట్టి పద్మినిగా ఉన్నప్పుడు, ఓకే, కుట్టి సుమిత్ర గారి దగ్గర నుంచి చెప్పండి. షూర్ అండి. సో మా ఫాదర్ ఆంధ్ర యూనివర్సిటీ ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా చేసేవారు. శాఖ. ఓకే. సో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 71లో ప్రాబబ్లీ 71-72 మధ్యలో యూనివర్సిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని చెప్పి ఒకటి స్కూల్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ అని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో మేము ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో భరతనాట్యంలో జాయిన్ చేశారు. అప్పుడు బిఆర్ మోహన్ రావు గారి దగ్గర భరతనాట్యం క్లాసెస్లో జాయిన్ అవ్వడం. సో అప్పుడు నేను 10th వరకు అక్కడ నేర్చుకొని సర్టిఫికేట్ కోర్సు భరతనాట్యంలో కంప్లీట్ చేశాను. పసుమర్తి సీతారామయ్య గారని వారు కూచిపూడి శాఖని ప్రారంభించడం జరిగింది. అంతకుముందు ఒక 2-3 ఏళ్ళ ముందు, నా సర్టిఫికేట్ అవ్వడానికి ముందరనమాట. ఆ వారు ప్రతిసారి వచ్చి మీ అమ్మాయిని కూచిపూడిలో పెట్టాలి, మీ అమ్మాయిని కూచిపూడిలో పెట్టాలని చెప్పి బలవంతంగా భరతనాట్యం సర్టిఫికేట్ అయిన తర్వాత కూచిపూడిలోకి మార్చడం జరిగిందనమాట. సో కూచిపూడిలో కూడా సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు కంప్లీట్ చేశాను పసుమర్తి సీతారామయ్య గారి దగ్గర. తర్వాత కూచిపూడి భాగవతులు పసుమర్తి కేశవప్రసాద్ గారు, పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు, వీళ్ళని మా ఇంటికి పిలిపించేవారు నాన్నగారు. సమ్మర్, ఏప్రిల్, మే, జూన్, మన చిన్నప్పుడు చూడండి 3 నెలలు వేసవి సెలవులు అంటే హాయిగా బిందాస్ గా ఆడుతూ పాడుతూ సరే కొన్నాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆడడం అంతా జరిగింది. నేను 9th, 10th, 11th ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి వీళ్ళు మన ఇంటికి వచ్చేవారు అన్నమాట. భాగవతుని మన ఇంటికి పిలిపించి యక్షగానాలు, కలాపాలు నేర్పించి ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ ఇవన్నీ టూర్ చేసేవాళ్ళం అనమాట. సో నా ట్విన్ సిస్టర్ సుజాత, నేను, మా గురువులు పసుమర్తి కేశవప్రసాద్ గారు, వెంకటేశ్వర శర్మ గారు, తర్వాత జోస్టిల వెంకటేశ్వర శర్మ గారు, ఆయన అందరం కలిపి టూర్ వెళ్ళి యక్షగానాలని ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళం అనమాట. తర్వాత అంటే నా నాట్య ప్రస్థానం గురించి చెప్తున్నాను. 84 ఆ టైంలో కళాక్షేత్రాన్ని స్థాపించారు వెంపటి చినసత్యం మాస్టర్. సో కళాక్షేత్రలో జాయిన్ అయ్యి కొంత నా ఆర్ట్ వర్క్ను కూడా బాగా రిఫైన్ చేసుకొని, అంటే ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళిక రూపంలో రూపొందించి దాన్ని ఏ అమరికతో అమర్చి ప్రదర్శిస్తే నాట్యం అంత బాగుంటుందో తెలిసినటువంటి మేధావి చినసత్యం మాస్టర్ గారు. సో వారి గురుత్వంలో కళాక్షేత్రంలో చేరి మెళకువలు కొంతవరకు నేర్చుకున్నాను. అన్ని నేర్చుకున్నానని చెప్పలేను, కానీ నేర్చుకొని ఇగో ఇప్పుడు ఇలా. తర్వాత నాట్యానికి వస్తే ఇక్కడ
తెలుగు యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాను, ఎంఏ దానిలో చేశాను. తర్వాత 2011లో పిహెచ్డి చేశాను. ఎంఏ పిహెచ్డి మీ కూచిపూడి నాట్యంలో. కూచిపూడి. ఓకే. కూచిపూడి నాట్యం నా టాపిక్ కూచిపూడి నాట్య ఆవిర్భావ వికాసాలు, భామా కలాపంపై ప్రత్యేక దృష్టి. సూపర్. దానిలో చేశాను. 99లో యూజీసీ వాళ్ళది నెట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యాను. సో అది నా నాట్య ప్రస్థానం. ఇక అకాడమిక్గా రావాలి అంటే పోస్ట్ మ్యారేజ్ 92 నుంచి మెల్లమెల్లగా వ్యాసాలు రాయడం, తర్వాత సూత్రధారుడు అని చిన్న మోనోలాగ్ ఒక బుక్ పబ్లిష్ చేశాను. ఓకే. పిహెచ్డి అది కూడా డాన్స్ కి సంబంధించింది. పేరేంటన్నారు? సూత్రధారుడు. సూత్రధారుడు అంటే మనం జగన్నాటక సూత్రధారుని భగవంతుడి పరంగా చెప్తూ ఉంటాం కదా. అసలు అంటే ఈ నాట్యంలో ముఖ్యంగా సూత్రధారుడికి ఉన్నటువంటి స్థానం ఏంటి, సో సూత్రధారుడు అని ఎందుకు గానన్నాము, దేశీ కళల్లో కానీ జానపద కళల్లో కానీ ఉన్నటువంటి సూత్రధారుడికి ఈ క్లాసికల్ అని సోకాళ్ళు చెప్పేటువంటి శాస్త్రీయ నృత్యంలో ఉన్నటువంటి సూత్రధారుడికి ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి, ఈయనకి తెలియవలసినటువంటి విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుపుతూ ఒక చిన్న పుస్తకం రాశాను అనమాట. ఇది కాకుండా జనరల్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ చేశాను. ఓకే. ఇంకా అవి కాక చిన్న చిన్న సర్టిఫికేట్ కోర్సెస్, కంప్యూటర్ కోర్సెస్ అవి. ఓకే. యా, ఈ కళల మీద అభిరుచి ఎలా కలిగింది అంటే నేను ఐ గివ్ హోల్ క్రెడిట్ టు మై ఫాదర్ అండ్ మదర్. అఫ్ కోర్స్ మా నాన్నగారు ప్రొఫెసర్ గూడ సుందరరామయ్య గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ ఆంధ్ర యూనివర్సిటీలో దాదాపు ఒక 50 ఏళ్ళు వాళ్ళు సర్వీసెస్ అందించారు. అండ్ నాన్నగారు సుందరరామయ్య గారు 24 పుస్తకాలు ఇండియన్ ఫిలాసఫీ, తర్వాత బుద్ధిజంకి సంబంధించినటువంటి పుస్తకాలు 24 బుక్స్ రాశారు నాన్న. అండ్ నాన్న కింద 24 నెంబర్ నాన్నకు కలిసి వచ్చిందేమో తెలియదు, మరి 24 పిహెచ్డీలు కూడా వారి కిందన శిష్యులు చేయడం జరిగింది అనమాట. నాన్న రాసిన పుస్తకం ది నేచర్ అండ్ డెస్టినీ ఆఫ్ సోల్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ అని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్ యూనివర్సిటీలో ఇవాళకి కూడా అది ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ ఫర్ ఇండియన్ ఫిలాసఫీ. సూపర్. సో నాన్న ఫస్ట్ అంటే అసలు డాన్స్ అంటే కేవలం నాట్యపరంగానే కాకుండా ప్రాయోగికాత్మకంగానే కాకుండా థియరీ కూడా చదవాలి అని చెప్పి అప్పట్లోనే బాల సరస్వతి గారి బుక్స్, మనకి 80sలో లిటరేచర్ చాలా తక్కువ ఉండేదండి మనకి. అప్పుడు వాట్ ఎవర్ అవైలబుల్ బుక్స్, ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ ఈజ్ సచ్ ఎ హ్యూజ్ లైబ్రరీ కదా. ఆ లైబ్రరీ నుంచి బుక్స్ తీసుకొని వచ్చి అంటే మన సర్టిఫికేట్ కోర్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చెప్పి నేర్పిస్తూ ఉండేవారు అనమాట నాన్న. సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలన్నిటికీ కూడా మీనింగ్ అంతా చెప్పి, అంటే నాన్న ఫిలాసఫీ కదా, దానికంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి గాను తాత్వికతని ఎంతవరకు మనం అందులో చొప్పించి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి బీజాన్ని నాటింది మాత్రం నాన్నగారు అని చెప్పాలన్నమాట. పెళ్ళైన తర్వాత 88లో మ్యారేజ్ అయింది. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్రెడిట్ ఐ గివ్ ఇట్ టు మై మాయ్ గారు. ఐ వాజ్ స్టేట్ డైరెక్టర్ ఫర్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, డాక్టర్ వివి కృష్ణ శాస్త్రి గారిని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బుక్స్, ఈ లైబ్రరీ అంతా మాయ్ గారిదే అనమాట. ఒక షెల్ఫ్ మాత్రం నాది, మిగతా 6 షెల్ఫ్స్ మాయ్ గారివి. సో ఆయన చాలా విశేషమైనటువంటి కృషి చేశారు. పురావస్తు శాఖ ద్వారా తవ్వకాలు అవి జరిపి ఎన్నో విషయాలు, కొత్త కొత్త విషయాలన్నీ కనుక్కోవడం, తర్వాత కృష్ణానదిలో మునిగిపోతున్నటువంటి టెంపుల్స్ అన్నీ ఒడ్డున మళ్ళీ రీబిల్డ్ చేయడం, సాల్వేజ్ ఆర్కియాలజీ అంటారు కదా. సో అలాంటివన్నీ చేయడం చేశారు వారు. ఈ అకాడమిక్గా అనమాట, అంటే వ్యాస రచనాంగాన్ని అంతా కూడా ఆయన ప్రోత్సహించి, లేదు నువ్వు మళ్ళీ ఇక్కడ ఎంఏ డాన్స్ చెయ్యి అని చెప్పి, సరే అని చెప్పి చంటి పిల్లాడిని ఇంట్లో మా అత్తగారు మామగారు చూసుకుంటూ ఉంటే మా అబ్బాయిని ఇక్కడ సెకండ్ ఎంఏ చేశాను అనమాట. ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ ఎంఏ చేస్తే ఇక్కడ సెకండ్ ఎంఏ, తర్వాత యూజీసీ రాయడం. కానీ 92 నుంచి వ్యాసాలు రాయడం మొదలు పెడితే 95కి కొంత పరిణితి అని అన్నాను, కానీ కొంత అర్థం అయ్యాయి అనమాట విషయాలు మాయ గారి డైరెక్షన్లో. సో ఇవాళకి ఒక 40 రీసెర్చ్ ఆర్టికల్స్ దాకా ఆన్ వేరీడ్ సబ్జెక్ట్స్ ఆఫ్ డాన్స్. అంటే మన డాన్స్ అంటే కేవలం మనం ఏవైతే ముద్రలు కానివ్వండి, లేకపోతే అభినయం కానివ్వండి, లేకపోతే నవరసాలు కానివ్వండి, ఇట్లా కొన్ని టాపిక్స్ మాత్రమే మనం అనుకుంటాం. అలా కాకుండా మనం నాట్యాన్ని కనుక ప్రాపర్గా అర్థం చేసుకున్నట్లయితే మనకి భరతముని నాట్యశాస్త్రంలో ఒక శ్లోకం ఉంటుంది, సింపుల్ శ్లోకం, నాట్యం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తుంది అన్నమాట. నతత్శాస్త్రం నతత్శిల్పం నాసా విద్యా నాసా కళ నాసో యోగో నతత్కర్మ నాట్యేస్మిన్యన్న దృశ్యతే అంటాడు. అంటే
నాట్యంలో కనపడినటువంటి శాస్త్రం కానీ, శిల్పం కానీ, కళ కానీ, విద్య కానీ, యోగం కానీ ఏది బయట లేదు. నాట్యంలో అన్నీ కూడా చొప్పించి ఉంటాయి అని చెప్పి చాలా భారతం అద్భుతంగా చెప్పారనమాట. భరతముని భారతంలో లేనిది ప్రపంచంలో లేదు వ్యాసుడు వ్యాసుడు చెప్పినట్టుగా. చెప్పినట్టుగా భరతముని అలా చెప్పారన్నమాట. అలాగే అంటే ఈ వినడానికి అలా ఎలా పాసిబుల్ అవుతుందని చెప్పి నాట్యంతో ఏమాత్రం పరిచయం లేనటువంటి వాళ్ళకి అనిపిస్తుంది. కానీ మీరు ఏ టాపిక్, ఏ సబ్జెక్ట్ మాట్లాడండి, దాని ఎలిమెంట్ తీసుకొచ్చి నాట్యంలో ఎలా ఉందో మనం రుజువు చేసేటువంటి పరిశోధన ఈ రోజున చాలా విస్తృతంగా జరిగింది. సో ఈ ఈ పరిశోధన ఒరవడిలో పడి నేను వ్యాసంగం చేస్తున్నప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ చిన్న కృషిని గుర్తించి కూచిపొట్ల ఆనంద్ గారు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన తర్వాత 2016లో మొట్టమొదటిగా ఫస్ట్ లో ఫ్యాకల్టీ మెంబర్ గా మీలాంటి వాళ్ళు ఉండాలి మా యూనివర్సిటీకి అని చెప్పి అక్కడ తీసుకోవడం జరిగింది. సో అంతకుముందు తెలుగు యూనివర్సిటీలో కొన్ని గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పసుమర్తి కేశవప్రసాద్ గారు మా గురువు గారు చెప్పాను కదా, వారు కృష్ణ యూనివర్సిటీలో ఎంఏ డాన్స్ చెప్పినప్పుడు అక్కడ గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్ళి అక్కడ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి సర్టిఫికేట్ కోర్సు సిలబస్ అంతా నేర్పించడం, అంటే మోస్ట్లీ అకాడమిక్ గా అనుకోండి. అది ఇంకక్కడి నుంచి తిరుగులేదు. అది అయితే నవరసాలు జీవితంలోనూ ఉంటాయి, నాట్యంలోనూ ఉంటాయి. సో ఈ నవరసాల గురించి ఏమైనా చెప్తారా? నవరసాల గురించి అంటే అంటే జనరల్ గా అర్థమైనా చెప్పాలంటే రసం అంటే ఆస్వాదించదగ్గది రసము అని చెప్పని అంటాం కదా. సో నాట్యం ద్వారా మనం ఏ రకాలైనటువంటి రసాల్ని మనం ఆస్వాదిస్తాం. ఇప్పుడు చూసేటువంటి ప్రేక్షకుడు, ప్రదర్శించేటువంటి నర్తకి కానీ నర్తకుడు కానీ వీళ్ళిద్దరు కూడా ఒకటే అలైన్మెంట్ లోకి వచ్చినప్పుడు, ఒకటే రేఖలో కనెక్ట్ అయినప్పుడు అప్పుడు రసోత్పత్తి కలుగుతుంది అని చెప్పాను. అది ఆ రస సిద్ధాంతం గురించి అన్నమాట. సో ఈ రస సిద్ధాంతం గురించి మాట్లాడాలి అంటే మెయిన్ అసలు మనం పోయెట్ తీసుకోవాలి. ఒక పోయెట్ రాసినటువంటి కవిత్వానికి దానికి ఏ రకమైనటువంటి హావభావాన్ని చేర్చి మనం ప్రదర్శిస్తే కవి అంతర్గతమైనటువంటి, కవి హృదయాంతర్గతమైనటువంటి భావాన్ని ఒక నర్తకి తన యొక్క ముఖజాభినయం ద్వారా, ఆంగికాభినయం ద్వారా వ్యక్తపరిచినప్పుడు ఆ భావాన్ని మనం ప్రేక్షకుడికి అందజేస్తున్నాం. అబ్బా ఎంత బాగా చెప్పారండి. అసలు నిజంగా నాట్యం చేసి చూపించినట్టుగానే ఉన్నాయి మాటలు కూడా. థ్యాంక్స్ అండి. సో ఆ భావాన్ని మనం కన్వే చేసినప్పుడు మనం దాన్ని ఎన్ని రకాలుగా మేనిఫెస్ట్ చేసి చూపించవచ్చు అన్నటువంటిది, మనం ఏ రకమైనటువంటి రసప్రయోగాన్ని చేసి రససిద్ధిని కలిగింప చేస్తున్నాం అన్నటువంటి దానిలో ప్రతి ఒక్క నాట్యగత కానీ నాటకంలో ఏ కళాకారుడైనా కూడా చేసేటువంటి కృషి దాని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం శృంగార ఏకోరస అని చెప్పి భోజ మహాకవి చెప్పాడు. అంటే శృంగారమే ఉంటే తప్ప, శృంగారం అంటే శృంగం అంటే కొమ్ము అనుకో, అంటే శ్రేష్టమైనది. సో అత్యంత ఉత్కృష్టమైనటువంటి రసం శృంగారం అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. సో అందుకని ఈ శృంగార రసానికి వచ్చినట్లయితే నాయికలు తీసుకొని వస్తాము. సో నాయికల్లో ఏంటంటే ఎంత అందమైనటువంటి నాయిక, ఆ నాయిక కూడా ఒక ప్రియుడితోటి మనం కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ఆ ప్రియుడు రాక కోసం ఎదురు చూసేటువంటి నాయికని వాసక సజ్జిక ఎదురు చూసేటువంటి దారి చూచుచునున్నదే నీదు ప్రియ సఖి తరళాక్షి ఒక చిన్నది దారి చూచుచునున్నదే ఎదురు చూస్తున్నటువంటి నాయక వాసక సజ్జిక. రాలేదనుకోండి అప్పుడు విరహోత్కంఠితో వస్తుంది. ఆలస్యంగా వచ్చాడు లేదా ఇంకొక నాయకతోటి కలిసి కూడి ఉన్నటువంటి చిహ్నాలతోటి వచ్చాడు, అప్పుడు ఖండిస్తుంది, అప్పుడు ఖండిత నాయక అవుతుంది. ఎన్నడు రానివాడ విపుడేటికి వచ్చితివేమి కార్యమో ప్రశ్నిస్తుంది అనమాట గట్టిగా. అది వెటకారంగా కూడా అడగచ్చు. ఇందెందు వచ్చితివేరా అలదాని ఇల్లు ఈ వీధిక దూపోరా. ఏంటి దారి తప్పొచ్చావా ఏంటి? కాదు సుమా, వెళ్ళు పోరా పోరా. గుజ్బంస్ వస్తున్నాయి నాకు. వెటకారంగా అంటే అయ్యో పాపం నిజంగా దారి తెలియక వచ్చావా, పోరా చాలా చాలా పోరా అదనమాట. అంటే
మనలో కూడా ఇప్పుడు ఉమ్, మనం నాయకలు అని చెప్పి చెప్తున్నాను కదా, ఉత్తమ, మధ్యమ, అధమ అని 3 రకాలైనటువంటి సుపీరియర్, ఉమ్, ఇన్ఫీరియర్, మీడియోకర్ అని ఉంటారు. ఉత్తమ నాయక అంటే మన రుక్మిణి ఆ స్థాయిలో సత్యభామ. ఎలా ఉమ్, ప్రవర్తిస్తారు. ఉహుహు. అలాగే అధమ క్యారెక్టర్స్ అయితే కై కై ఆ సారీ కైకకి వాళ్ళందరూ ఉత్తముల మందర. కిందే వస్తారు. ఉమ్, సో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు. సో ఆ అంటే మనం ఒక అభినయం చెయ్యాలి అంటే ఆ ఎన్ని క్యారెక్టర్. ఫ్యాక్టర్స్ తీసుకోవాలో చూడండి. ఇట్స్ నాట్ జస్ట్ రారా అన్న మాటే ఉందనుకోండి. రారా అని నవరసాలను చూపించగలరా? మ్మ్, శృంగారంలో అంటే రారా ఆహా. స్వామి రారా రారా, చంటి పిల్ల అనుకో రారా రారా కరుణ. రారా ఆహా. స్వామి రారా, కరుణ దీనంగా వేడుకుంటు రారా, రామచంద్రుని కరుణగా పిలిస్తే ఉమ్, అదే భయానక రారా రారా. బీభత్సం. అది బీభత్సంలో రారా అంటే రారా ఆహా. అయిష్టంగా రారా, ఇష్టం లేదు కానీ రమ్మనడం అనమాట. అయిష్టమైనటువంటి వివాహం జరుగుతున్నప్పుడు ఇవాళ రేపు మన ఆడవాళ్ళని వింటున్నాం కదా. సో అంటే నా ప్రమేయం లేకుండా మీరు వస్తే రావచ్చు అన్నట్టుగా అనమాట. సో ఇట్లా అంటే ఏ సంఘటన తీసుకున్నప్పుడు, ఏ ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పటికీ కూడా మనం ఆ నాయక యొక్క లక్షణాన్ని బట్టి ఉమ్, మనం ఆ ఏ తత్వాన్ని అయితే మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నామో ఆ తత్వం ద్వారా మనం అభినయించి చూపించడానికి చాలా 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 అవకాశం ఉందండి. దానికి మనం ఏం చేయాలంటే విభావం అని చెప్పి అని అంటాం, అంటే స్టిమ్యులస్. ఓకే. ఇప్పుడు చూడండి మనకి అన్ని రకాల ఇమోషన్స్ మనలో ఉంటాయి, అన్ని రకాల భావాలు మనలో ఉంటాయి. మీకు కోపం వస్తుందా జనరల్గా? ఎందుకు రాదు, మనుషులం కదా. కానీ ఇప్పుడు కోపంగా లేరు ఎందుకు? ఇప్పుడు ఆ మూడ్లో లేవు, అంటే మీకు కోపాన్ని కలిగించేటువంటి సంఘటన అంశాలేమి జరగలేదు, జరగలేదు. ఇప్పుడు లేవు. సో అది దాన్ని ఏమంటాం అంటే మనం విభావం అని అంటాం నాట్యంలో. ఓకే. సో విభావం, భావం, విభావం. అది స్టిమ్యులస్ అన్నమాట. ఉమ్, సో ఆ స్టిమ్యులస్ ని మనం క్రియేట్ చేసి ఓకే. నాట్యం ద్వారా దాన్ని మీలో జనరేట్ Present. చేయగలిస్తే, ఇందాక మీరు గూస్ బంప్స్ వచ్చినాయి అన్నారు కదా. ఉమ్, సో ఇక్కడ నేను చూపించినటువంటి అభినయం ఏదైతే ఉందో ఇక్కడ అది connect మీకు అయింది. విభావం అయింది. విభావం. సో ఆ విభావాన్ని మీరు అనుభవించారు. ఎస్. ఆ అనుభవాన్ని మీరు అనుభవించినప్పుడు, అది మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అది రసోత్పత్తి పత్తి. కలుగుతుంది అనమాట. సో ఇది మొత్తం ఒక జర్నీ లాంటిది. ఓకే. ఈ జర్నీలో అక్కడ మొదలైన జర్నీ ఇక్కడ వరకు సాగాలి. ఎగ్జాక్ట్లీ దేర్ యు ఆర్. సో ఈ ప్రయాణంలో మనకి వచ్చిపోయేటువంటి వ్యభిచారి భావాలు ఉంటాయి, సంచారి భావాలు అంటారు యూజువల్ గా. ఈ సంచారి భావాలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. సో ఇదంతా ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రయాణం అనుకోండి. ఇదంతా కూడా ఒక మంచి దాని ఏమంటారు, ఒక మెడిటేషన్. తప్పకుండా అండి, డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మీరు నాట్యాన్ని కనుక చూసుకున్నట్లయితే అది మనం శరీరంతో చేస్తున్నామా, కేవలం ఆంగికాభినయంగా చేస్తున్నామా? అందుకే మనకి అభినయం కూడా ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక అభినయాలని 4 రకాల కింద విభజించారు. మనం ఏదన్నా చేసినప్పుడు జస్ట్ హ్యాండ్ గెస్చర్స్ తోటి లేదా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి మాత్రమే చేస్తున్నామా, శరీర అంగ కదలికలతో చేస్తే ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. దానికి వాచికాభినయాన్ని కూడా జాయిన్ చేసినట్లయితే, వాచికం అంటే మాట, వేద స్వరూపం అండి. వాచికం ఉన్నటువంటిది వేద స్వరూపం. అకారాది క్షకారంతో అమ్మవారి స్వరూపమే అని అన్నప్పుడు ఒక్కొక్క అక్షరం మనకి బీజాక్షరం కింద మనం స్మరించుకున్నట్లయితే అక్షరానికి ఒక దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు నాకు ఆ మూడ్ లేదు, నాకు ఆ ఫీలింగ్ రాలేదని. ఇప్పుడు నేను అదే ఇందాక రారా అన్నాను కదా, మళ్ళా రారా జోలికే వస్తే రారా అన్నాం అనుకోండి, వస్తారా? రారు. రారా అనే కదా అన్నాను, మరి ఎందుకంటే రారా అని ఆ అనేటువంటి తీరు ఏదైతే ఉందో ఆ విభావంలో ఆ పలికేటువంటి ధ్వని ఏదైతే ఉందో ధ్వనిలోనే మీకు భావం అంతా కూడా ఇమిడీకృతమై ఉంటుంది కదా.
సో అందుకోసమే వాచికాభినయం కూడా చాలా ప్రాధాన్యత. ఈ వాచికాభినయం మళ్ళీ మనం గేయాలంటాం, పద్యాలంటాం, శ్లోకాలంటాం, కావ్యాలంటాం, ప్రబంధాలంటాం, పాటలు, ఇంకా అసలు కథలంటాం, జావళి, జావళీలు, తిల్లానాలు, ఇంకా సంగీతం ఇంకా చెప్పక్కర్లేదు. రకరకాలు అనుకోండి. అదొక ప్రపంచం. Manifest, అదొక ప్రపంచం. సో దానితోడు ఆహార్యం కొంచెం మంచిగా తయారయ్యాం అనుకోండి, ప్రతి విషయం ఝాన్సీ గారు నాట్యం ద్వారా మనం నేర్చుకోలేనటువంటి విషయం అంటూ ఉండదండి. మీరు చక్కగా గాజులు వేసుకున్నారు, పర్ల్ చైన్ వేసుకున్నారు, హ్యాంగింగ్స్ పెట్టుకున్నారు కదా, ఇన్ని రకాలైనటువంటి ఆభరణాలు వేసుకున్నారు. మీరు దాని క్లాసిఫికేషన్ ఏంటి అంటే కామన్ మ్యాన్కి తెలియదు. నాట్యశాస్త్రం ద్వారా నేర్చుకోవాలంటే ఆవేద్యము, బంధనీయము, ఆరోప్యము, ఆక్షేపం అని చెప్పి 4 రకాలైనటువంటి చెప్తారు. ఏంటవి? ఆవేద్యం అంటే కుట్టి పెట్టుకునేవి, ముక్కు పడక కుట్టారు, చెవులకి కన్నం పెట్టి కుట్టి పెట్టుకున్నారు. ఆవేద్యం అంటే కుట్టి పెట్టేటువంటివి. అలాగే కొన్ని తగిలించి పెట్టుకుంటాం, కొన్ని తొడిగి తొడుగుతాం, కొన్ని వడ్డాణం లాంటివి కట్టి పెట్టుకుంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మన భోజనం కూడా చూడండి, అవి కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. నవిలి తినేవి, చప్పరించి తినేవి, జుర్రుకొని తినేవి, ఇలా రకరకాల తినేవి ముందు పళ్ళతో. సో ఇట్లా ఈ డివిజన్ అంతా కూడా అనమాట. అలాగే వస్త్రాల దగ్గరికి వచ్చాయనుకోండి, మాకు రా మెటీరియల్ ఏంటన్నది చెప్తారు మాకు. లెదర్ తో చేసేటువంటివి, అలాగే ఊల్తో చేసేటువంటివి, కాటన్ తో చేసేటువంటివి, ఇట్లా అన్నమాట. అలాగే క్రిమికీటకాదుల నుంచి పట్టు అవి తీస్తాం కదా. సో ఈ రకమైనటువంటి డివిజన్ ఇవాళ మీకు జనరల్ ఎడ్యుకేషన్ ఎక్కడ మీకు ఇవ్వట్లేదు. అవును. అందుకోసం డాన్స్ ఇస్ ఎ వెరీ 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 కాంప్రహెన్సివ్ సబ్జెక్ట్ వేర్ యూ గెట్ టు నో సో మెనీ థింగ్స్. స్టేజ్ మేనేజ్మెంట్ తెలుస్తుంది, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి అంటే సంగీతం తెలుస్తుంది, సాహిత్యం తెలుస్తుంది, వాద్య పరికరాలు తెలుస్తున్నాయి, సంస్కృతి తెలుస్తోంది, సంప్రదాయం తెలుస్తోంది, అలాగే పురాణ ఇతిహాసాలు తెలుస్తున్నాయి, కథల ద్వారా మనకు చెప్పేటువంటి నీతులు తెలుస్తున్నాయి. ఓవరాల్ గా ఒక సంస్కారవంతమైన, అంతే, ఇది ఒక సంస్థ, ఇది అది పరిపూర్ణమైనటువంటి ఒక వ్యవస్థ వ్యక్తి నిర్మాణానికి కావలసినటువంటి సంపూర్ణమైన సమగ్రమైన నిర్మాణం ఇది విద్య అన్నమాట. విద్య. నేను ఇది మొన్న జయచంద్రన్ గారని ఆయన మాట్లాడుతూ నాట్యం అనేటువంటిది విద్య లేకపోతే కళ అన్నటువంటిది డిస్కషన్. కళలన్నీ విద్యలేగా, కళలన్నీ విద్యలే, బాగా చెప్పారు మీరు. సో కళ అనేటువంటిది మీరు ఆస్వాదించడానికి చూసారనుకోండి, అది కళ కింద ప్రత్యక్షం అవుతుంది. దాన్ని నేర్చుకోవడానికి చూస్తే అది విద్య కింద అవుతుంది అనమాట. అలాగే మనకి శ్రీ విద్యా స్వరూపం అంతా కూడా నాట్యంలో కనిపిస్తుంది. సో దానిని ఒక మన జైమిని మహాభారతంలో జైమిని మహర్షి చెప్తాడు, నృత్యతాం గాయతాం చైవ నానావాద్య ప్రకుర్వతాం యథా సంతుష్యతో కేశవో ద్వైరితి ద్విధం స్మృతం అని. నాట్యం ద్వారా, సంగీతం ద్వారా కేశవుడిని అర్చిస్తే ఆయన ప్రీతి పొందినట్టుగా మరి ఏ ఇతర సాధన ద్వారా కూడా ఆయన అర్చిస్తే అంతగా ప్రీతి పొందాడంట. సో మనం ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ తోటి మాత్రమే నాట్యాన్ని చూస్తే అది అంతే, అది అలాగే కనిపిస్తుంది, మీకు ఎంటర్టైన్మెంట్ గానే కనిపిస్తుంది. అన్నమయ్య కీర్తన గుర్తొస్తుంది, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, అది. సో దానికి మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికత అనేటువంటి ఆస్పెక్ట్ ని తీసుకొచ్చామో, చాలా బాగా పాడారండి. ఇది భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక సాధనంగా మనం నాట్యాన్ని కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా మనం భగవంతుణ్ణి దర్శించుకోవచ్చు. ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ బేసికల్లీ. ఒక త్యాగరాజు, పురంధరదాసు, మీరాబాయి వీళ్ళందరూ మరి నాదోపాసన ద్వారా భగవంతుని దర్శించుకున్నప్పుడు, ఒక రుక్మిణీదేవి అరుండేల్ కావచ్చు, మన సిద్ధేంద్ర యోగి కావచ్చు, బిర్జు మహారాజ్ గారు కావచ్చు, ఎంతమంది అండి, ఎంతమంది నాట్యోపాసన ద్వారా, నాట్యావధానం ద్వారా భగవంతుడితో లీనమైనటువంటి వాళ్ళు. ఇన్ఫాక్ట్ దేవదాసీలందరూ కూడా అంతే కదా, టు సీ ది బ్రైటర్ సైడ్ ఆఫ్ దేవదాసీస్, వాళ్ళందరూ అంతే కదా మరి. సో దానిలో ఉన్నటువంటి పవిత్రతని కానీ, దాని వాల్యూని కానీ మనం గమనించినట్లయితే, ఈనాడు అంటే ఇంత ఫాస్ట్ ఈ సొసైటీలో మీరు చెప్పినవి ఇవన్నీ కూడా ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాయి ఈ లేటెస్ట్ యూత్ తోటి లేదా నెక్స్ట్ జనరేషన్ తోటి అంటారు? ఎక్కడ మనం లోపిస్తున్నాం అసలు? ఎక్కడ మనం లోపిస్తున్నట్టు అదే చెప్పాను కదా, మనం ఎంటర్టైన్మెంట్ దగ్గరే ఆగిపోయాం. ఎంటర్టైన్మెంట్ దాటి దానిని మనం దాన్ని ఒక స్టడీ చేసి దాన్ని ఇన్ డెప్త్ దాని వాల్యూ తెలుసుకోవడానికి ప్రయత్నపూర్వకంగా
సాధన చేసేటువంటి వాళ్ళు తక్కువైపోతున్నారు. కొంత మటుకు సంగీతం ప్రజల్లో ఉంది. వీటి ధర్మమే అనుకుందాం. కొన్ని కార్యక్రమాలు టీవీలో వచ్చేవి. అవునండి. వాటి ద్వారా గానీ, ఈ పోటీతత్వం వల్ల గానీ. కానీ డాన్స్ అనేసరికి క్లాసికల్ కంటే కూడా వెస్టర్న్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇతరత్ర. సో కానీ ఇది వచ్చిన వాళ్ళు ఎన్నైనా చేయొచ్చు. ప్రపంచంలో ఏ ఫామ్ అయినా చేయొచ్చు. అవునండి. ఎందుకంటే మూలమే ఇది. ఇప్పుడు మీరు చెప్పేదానికి సింపుల్ ఇది చెప్తాను చూడండి. చిరంజీవి కూడా చివరికి చిన్నప్పుడు నాట్యం నేర్చుకున్నాడని అంటారు. కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్ అందరూ నేర్చుకున్నారు. ఇవాళ వాళ్ళు సక్సెస్ఫుల్ డాన్సర్స్ అయ్యారంటే కారణం ఇదే. నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. మాకు డాన్స్ లో పాదభేదాలు అని చెప్పి చెప్తారు. సో సమం అంటే ఫ్లాట్ గా కొట్టేటువంటిది, ఉద్ఘటితం అంటే మడమెత్తి కొట్టేటువంటిది, అలాగే కుంచితం అంటే టోస్ తో చేసేటువంటిది, అంచితం అంటే హీల్స్ తో చేసేటువంటిది, సూచి అంటే టోస్ మీద చేసేటువంటిది. ఈ 6 రకాలైనటువంటి భేదాలు తప్ప ఇంకా ఇతరత్ర ఫుట్ మూమెంట్ ఎలా చేయొచ్చు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్. మొత్తం 6 తెచ్చి పెట్టారు ఇక్కడ. ఈ 6లోంచే ఎక్కడ 2500 ఏళ్ల నాడు తీసుకొచ్చి పెట్టారు. సో మరి ఈ మూమెంట్ కాకుండా మీరు వేరే చేయగలుగుతారంటే చేయలేకపోతున్నారు ఇవాళకి కూడా. మీరంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. మైకేల్ జాక్సన్ తో కూడా ఒక కథక్ క్రీడా కళాకారిణి డాన్స్ చేశారు. ఆ ఆల్బమ్ కూడా చాలా హిట్ అయింది. మీకు గుర్తుందా? సో మన దగ్గర లేనిది ఏది బయట లేదు. అదే కదా భరతముని చెప్పినట్టు. ఎగ్జాక్ట్లీ. అంత సమగ్రమైనటువంటి కళని మనం దానిని అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం పడుతుందండి నిజం చెప్పాలంటే. సో దీనిని ఎంతసేపటికి మనం కమర్షియల్ అవుట్లుక్ తోటి కనుక చూసినట్లయితే, లైక్ అంటే ఒక డిగ్రీ తెచ్చుకుందాము, లేకపోతే దీని ద్వారా ఒక స్కూల్ స్టార్ట్ చేసి దాని ద్వారా ఎర్నింగ్స్ చేసుకుందాము, లేదా మనం పెర్ఫార్మెన్సెస్ చేసి పేరు తెచ్చుకుందామంటే బాగుంది. ఈ 3 చెయ్యాలి, నేను కాదని అనట్లేదు, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మన విద్య అనేటువంటిది ఇది ప్రదర్శనా కళ కాబట్టి 10 మంది ముందు ప్రదర్శించాలి. వాళ్ళ అప్లాడ్స్ కానీ కావాలి డెఫినెట్గా. ఎందుకంటే ఇవాళ మనం కళాకారులు ఆనందంగా జీవిస్తున్నారంటే కేవలం ప్రేక్షకులు కొట్టేటువంటి చప్పట్ల ద్వారానే వాళ్ళు బతుకుతున్నారు తప్ప ఆర్థికంగా వాళ్ళు చాలా 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 చితికిపోయి ఉన్నారు. ఏ కళాకారుని అంటే కేవలం నాట్యం మీద, ఈ లలిత కళల మీద ఆధారపడ్డటువంటి ఏ కళాకారుడైనా కూడా. కానీ వాళ్ళు ఎందుకు గాను అంత హ్యాపీగా ఉన్నారన్నది ఆలోచిస్తే, బికాస్ దే ఆర్ కనెక్టెడ్ విత్ ద డివైన్. అల్టిమేట్ నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అంటే వాళ్ళు ఈ నాట్యం ద్వారా భగవద్ దర్శనం చేసుకున్నారు కాబట్టి ఇహలోకంలో ఉండేటువంటి ప్రాపంచిక సుఖాలతోటి వాళ్ళకి సంబంధం లేదు. అందుకోసమే వాళ్ళు అంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఈ ప్రజెంట్ జనరేషన్ మీరు చెప్పేటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అటు హైఫై లైఫ్ స్టైల్ కావాలి, రికగ్నిషన్ కావాలి, పెన్నిది తర్వాత అది. అందువల్ల ఆ సింపుల్ ట్యాగ్ లైన్ అంటారా ఇవాళ రేపు, ఆ ట్యాగ్ లైన్ మిస్ అయిపోతున్నారు వాళ్ళు. అందుకోసం అని చెప్పి ది అల్టిమేట్ బ్లిస్ అన్నది వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. దానిలోనే ఆనందం ఉందని చెప్పి తెలుసుకున్న నాడు డెఫినెట్ గా దే విల్ అచీవ్. ఇది వెస్టర్న్ సొసైటీ ఎక్కువగా ఇటువైపు అందుకే ఆకర్షితులు అవుతున్నారు. దే కేమ్ టు నో. అవునండి. ఎందుకంటే ఐన్స్టీన్ చెప్పినట్టుగా మన ఎక్కడైతే నేను వదిలేశానో భారతీయ సనాతన ధర్మం దానికి జవాబు చెప్తుంది అని చెప్పారు. కరెక్ట్ అండి, కరెక్ట్. అదే అంటాను నేను. మీకు విష్ణు ధర్మోత్తర పురాణంలో నాట్యమూలాలు కనిపిస్తాయి, అలాగే అగ్ని పురాణంలో నాట్యమూలాలు కనిపిస్తాయి, పద్మ పురాణంలో కనిపిస్తాయి, శివ పురాణంలో కనిపిస్తాయి. సో పురాణాలు కూడా మనకి నాట్యం యొక్క మూల అంశాలు, మౌలికమైనటువంటి అంశాలని తెలియపరుస్తూ ఉంటాయి. సో అవి కూడా సమగ్రమైనటువంటివి. మనం పురాణాలు అనగానే ఏంటి అవన్నీ పుక్కిటి పురాణాలు అనుకుంటారు. అలా అసలు తెలుసుకున్నప్పుడు దానిలో ఉండేటువంటి విలువ ఏంటి అన్నది మనకి తెలుస్తుంది. ఇవాళ మనం నాట్యం చేసేటప్పుడు ఒక నర్తకి అనుభవించేటువంటి భావాన్ని కనుక మనం గమనించినట్లయితే, శృంఖలాలన్నీ తెంచుకొని స్వేచ్ఛగా ఆనందంగా నాట్యం చేస్తుంది. మనసు విప్పి నెమలి ఏ విధంగా అయితే పురు విప్పి నాట్యం చేస్తుందో, అంటే వి గెట్ కనెక్ట్ విత్ ది యూనివర్సల్ ఎనర్జీ అండి. మీరు చూడండి, మీరు ఒక అరగంట 15 నిమిషాలు పరిగెత్తండి ఇక్కడి నుంచి అక్కడికి, అలసిపోతారు, రొప్పుతారు. 3 గంటలు డాన్స్ ప్రోగ్రామ్ చేసిన డాన్సర్ ఇమీడియట్ గా షీ ఇస్ రెడీ టు డూ ఎనీథింగ్. అక్కడ ఎనర్జీ మల్టిప్లై అవుతుంది. ఎలా పాసిబుల్ అవుతుంది? అది ఫిజికల్ ఎక్సర్సైజే కదా అది కూడా.
కానీ ఇట్స్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ఫిజికల్. అది అందుకోసమే చెప్తున్నాను నేను. ఆ ఎనర్జీని, యూనివర్సల్ ఎనర్జీ తోటి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మనకున్నటువంటి ఎనర్జీ అన్లిమిటెడ్ అవుతుంది. ఎస్. అది కనుక మనం గమనించి ఆ మార్గంలో మనం ప్రయాణం చేసినట్లయితే కనుక నాట్య జీవితం అనేటువంటిది ఎవరికైనా సరే, నాట్యయానం ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుందని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతాను. చాలా అర్థవంతమైన వ్యాఖ్యానం ఇది. ఎంత చక్కగా చెప్పారంటే, ఇక ఆడవాళ్ళకి ముఖ్యంగా మీరు ఒక హౌస్ వైఫ్గా, అమ్మగా మీ జర్నీ ఎలా బ్యాలెన్స్ చేశారు అసలు? నాట్యం ఒక పక్కన, ఇంకొక పక్కన ఫ్యామిలీ, మీ కెరీర్. కెరీర్ అంటే ఫుల్ టైం కెరీర్గా నేను చేసిన తక్కువ, కానీ బట్ పార్ట్ టైంగా మాత్రం ఐ వాజ్ ఆల్వేస్ యాక్టివ్. లైక్ మీకు తెలుసు కదా, నేను ఈటీవీలో దాదాపు ఒక 12 ఏళ్ళు వర్క్ చేశాను. ఆల్మోస్ట్ 12 ఏళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నాను. ప్లస్ ఆ 12 ఏళ్ళు నా రచనా వ్యాసంగం అంతా సాగుతూనే ఉంది. ఇంట్లో మా అమ్మాయి పేరు మీద మైత్రేయి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని చెప్పి ఇంట్లో డాన్స్ క్లాసెస్ రన్ చేస్తూనే ఉన్నాను. ప్లస్ నేను మా కాలనీకి నేను కాలనీ ప్రెసిడెంట్ ని. అండ్ ఐ హ్యావ్ ఎ లేడీస్ క్లబ్ రన్ ట్రూలీ బై మీ. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 40 to 50 మెంబర్స్ ఉన్నారు. ఎవ్రీ మంత్, వన్స్ ఇన్ 2 months యాక్చువల్లీ ఏదో ఒక యాక్టివిటీ కండక్ట్ చేస్తూనే ఉంటాం. ప్లస్ కొంచెం ఐ డోంట్ సే ఫిలాంథ్రఫిక్ వర్క్ అని నేను పెద్దగా చెప్పుకోను, కానీ బట్ వీ డూ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సోషల్ సర్వీస్. మా పరిధిలో ఎంతవరకు వీలవుతుందో అంతవరకు. అది కాక రచనా వ్యాసంగం జరుగుతుంటుంది. అలాగే ఇంట్లో ఫ్యామిలీ ఇవన్నీ ఎలా అసలు? అండ్ మాకు ఒక దేవాలయం ఉంది చిరువాడలో, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయం కార్యక్రమాలు అన్ని కూడా చేస్తూ ఉంటాను అనమాట. అంటే పెద్దల సహకారం కూడా ఉందనుకోండి. సో ఈ మల్టీ టాస్కింగ్ అనేటువంటిది చేయడం అనేది ఐ స్ట్రాంగ్లీ ఫీల్ అండి, ఇట్ ఈస్ ప్యూర్లీ టైం మేనేజ్మెంట్ అండి. టైం మేనేజ్మెంట్ అండ్ యువర్ విల్లింగ్నెస్ టు డూ ఇట్. ఇంట్రెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్. నేను అనుకుంటా దేర్ ఆర్ 10% ఆఫ్ విమెన్ దోస్ హు ఆర్ సఫరింగ్, కానీ ఆ 10% వదిలేస్తే 90% ఆఫ్ ద ఉమెన్ దే కెన్ ఎక్సెల్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ దే ఎయిమ్ ఫర్. అది నేను చాలా ప్రగాఢంగా నమ్ముతాను. ఒకప్పుడు తరవేమో కానీ బట్ గత 20 ఏళ్ళుగా చూస్తే కనుక ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంటుందండి. హస్బెండ్ సపోర్ట్ చాలా బాగా ఉంటుంది, పిల్లల సపోర్ట్ చాలా బాగా ఉంటుంది. ఇవన్నీ లేకపోతే ఇవాళ ఇంతమంది ఉమెన్, మీరు ఉమెన్ మ్యాగజైన్స్ తీస్తే ఎంతమంది ఉమెన్ మనం చూస్తున్నాం సక్సెస్ అయిన స్టోరీస్. ఈవెన్ క్యాబ్ డ్రైవర్లుగా కూడా, పైలట్స్ దగ్గర నుంచి దుబాయ్ లాంటి దేశాల్లో కూడా క్యాబ్ డ్రైవర్స్ కింద ఉమెన్ ఉన్నారు. ఇక్కడ కూడా నేను హైదరాబాద్ లో కూడా ఉన్నారు. ఇన్స్టాలో ఎంతో ఫేమస్ అయ్యారు. అయినా బస్ కండక్టర్స్ గా చేసిన, పెట్రోల్ బంకులో, అంటే ఎంతో కష్టమైనటువంటి వాటిల్లో కూడా ఆడవాళ్ళు రాణిస్తున్నారు. అది కూడా సక్సెస్ కదా. చాలా కరెక్ట్ అది. ఎందుకంటే ఇక్కడ డాన్స్ ఫీల్డ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పోస్ట్ డెలివరీ ఉమెన్ బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి డెఫినెట్ గా. అయినప్పటికీ కూడా సో ఇప్పుడు పోస్ట్ డెలివరీ అయిన తర్వాత టీచింగ్ ప్రొఫెషన్ కి మారిపోతారు చాలా మంది. ఎందుకంటే పిల్లల్ని చూసుకొని పెర్ఫార్మెన్సెస్, అంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఉమెన్ లో కళాకారుల్లో మనం చూస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే డాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని ఈవినింగ్ ఆఫ్టర్ 6 ఉంటాయి. సో జనరల్ గా ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే హస్బెండ్ ఇంటికి వచ్చే టైంకి ఎదురుగుండా ఉండాలి, ఇంటి పనులన్నీ చూసుకోవాలి, ఉండాలి. పగలల్లా నీ ఇష్టం, నేను ఆఫీస్లో లేనప్పుడు ఏదైనా చేసుకో. అది జనరల్ గా క్లాష్ అనేది ఎక్కడ వస్తుందంటే ఇట్ ఈస్ జస్ట్ టైం మేనేజ్మెంట్. కానీ మనం చేసేటువంటి పనిలో కనుక వర్త్ ఉంది, నిజంగా దానితోటి అవుట్పుట్ ఉంది. అవుట్పుట్ అంటే నేను అనేది కొంత ఫైనాన్షియల్గా అవుట్పుట్ ఉంటే డెఫినెట్గా ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది అని అర్థం చేసుకుంటారు. అలాగే కొంత అకాంప్లిష్ అవుతోంది, నా భార్య కానీ మా కోడలు కానీ అకాంప్లిష్ అవుతోంది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. అండ్ మూడోది ఏంటంటే తనకి ఇష్టమైనది, తను ఆనందంగా ఉండడానికి ఈ కళలు పనిచేస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంటుందండి. ఒక 10% ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఐఎమ్ నాట్ టోటలీ సేయింగ్ దట్. కాకపోతే ఈ టైం మేనేజ్మెంట్ కనుక పర్ఫెక్ట్ గా చేసుకోగలిగినట్లయితే ఇవి మైనర్ ఇష్యూస్ అని నేను అనుకుంటున్నాను. కొంచెం టైం పడుతుంది, కాకపోతే టైం పడుతుంది. యూ షుడ్ మేక్ దెమ్ బిలీవ్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రైట్. దాంతో విమెన్ ఎంపవర్మెంట్ గురించి వచ్చింది.
విమెన్ ఎంపవర్మెంట్ అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా గురించి చెప్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ. యా, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే నాకు ఆశ్చర్యం వేసేటువంటి విషయం ఏంటంటే ఉమెన్ కి ఎంపవర్మెంట్ ఎప్పుడు లేదని ఇవాళ ఎంపవర్మెంట్ గురించి ప్రజలు అడుగుతున్నారని నవ్వు వస్తుంది. అంటే దాన్ని ఏమంటారంటే ఒక అభూత కల్పన, లేదంటే ఆ ఒక నాన్ ఎగ్జిస్టింగ్ గోస్ట్ అంటారు ఇంగ్లీష్ లో, లేనటువంటి దయ్యాన్ని ఉంది అని చెప్పి భయపెట్టడమో లేదా దాని గురించి చేయడం, ఒక భ్రాంతిలో బతుకుతున్నారు. ఎంపవర్మెంట్ లేదు లేదు అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రామాయణంలో రాముల వారు అరణ్యవాసానికి వెళ్ళాలని చెప్పి కైకేయి చెప్తారు. చెప్తే సీతాదేవి అంటుంది రాముడితోటి, నేను కూడా మీతోటి వస్తాను అని. అంటే కాదు, అంతా అరణ్యం, అది చెట్లు చేమలు ముళ్ళులు అవన్నీ ఉంటాయి, దారి అంతా సంవాదం. సీతాదేవి అంటుంది పులులు క్రూర మృగాలు ఉంటాయి, వద్దు సీత. మా నాన్న దశరథుడు ఏమన్నారో తెలుసా? మీకు మహాపురుషుడికి ఇచ్చి చేస్తున్నారు కానీ నాకేదో పురుష రూపంలో ఉన్న స్త్రీకి చేశా. చూడండి మరి. అంటే మనం సీతాదేవి అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఉత్తమ కేడర్కి చెందినటువంటి ఆవిడ, స్వీయ నాయిక, అంతటి ఉత్తమురాలు ఇలాంటి మాట అనింది అంటే మీకు వాల్మీకి రామాయణంలోనే ఉంది. అవును. అంటే ఇది ఎందుకు గాను మనం అర్థం చేసుకోవాల్సి వచ్చిందంటే, ఇది తీసుకురావాల్సి వచ్చిందంటే అప్పటికే స్త్రీలు ఎంపవర్మెంట్ తోటి ఉన్నారు. ఆవిడ వెళ్ళాలి అనుకుంది, వెళ్ళింది, అంతే. ద్రౌపది నేను చేసుకోను అని అనుకుంటే 5గురిని చేసుకొని ఉండేవారు. ఆవిడ ఇష్టపడింది, చేసుకున్నారు. ఆవిడ ధర్మానికి తల ఒగ్గి నేను చేయాలి అనుకున్నారు, చేశారు, అంతే. సో అండ్ గీత దాటద్దన్నాడు లక్ష్మణుడు, ఆవిడ దాటింది. అది ఎంపవర్మెంట్ కాదా? అంటే నేను అనేది దాన్ని తప్పు పట్టడం కాదు, రామాయణాన్ని వాల్మీకిని వ్యాసుల వారిని విమర్శించేంత గొప్పదాన్ని కాదు. కానీ నేను అనేది స్త్రీకి ఎప్పుడు కూడా స్వయం ప్రతిపత్తి ఉన్నది. మనం ధనానికి లక్ష్మీదేవి అంటాం, విద్యకి సరస్వతీదేవి అంటాం, వేద విద్యకి గాయత్రీదేవి అంటాం కదా, శక్తికి దుర్గదేవి. సో ఇట్లా అంటే అలా చూపించారు. కానీ జరిగేటువంటి గృహహింసలన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే గృహహింస మాట మనకి బిట్వీన్ 70s and 80s మధ్యలో, 40s సతీ అవన్నీ కూడా 50s అది దేశకాల పరిస్థితులు బట్టి జరిగినటువంటి సంఘటనలండి. దాన్ని మనం ఇక్కడ పెట్టడానికి వీలేదు. అండ్ ప్యారలల్ గా మీరు చూడండి, తరిగొండ వెంగమామని చూస్తాం, మొల్లని చూస్తాం. సో అట్లా కూడా వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్నమాదేవి ఉన్నారు, అక్కమహాదేవి ఉన్నారు, అలాగే మనకి సమ్మక్క సారక్కలు ఉన్నారు, మాణిక్యమ్మ ఉన్నారు, విలేజ్ గ్రామ దేవతలందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అది లేదు లేదా అసలు ఎంపవర్మెంట్ అంటే మనకి ఏం కావాలన్నది మనం ముందు డిసైడ్ చేసుకోవాలి ఝాన్సీ గారు. కరెక్ట్. యాజ్ లాంగ్ యాజ్ వి బిలీవ్ దట్ వి ఆర్ ఎంపవర్డ్, దేర్ ఇస్ నో వన్ దట్స్. అండ్ డాన్స్ ద్వారా, డాన్సే నాకు ఎంపవర్మెంట్ ఇస్తుంది నిజం చెప్పాలంటే. మీరు చెప్పింది వింటుంటే స్త్రీలు పురుషులతో సమానం అని ఏదో పోరాడినట్టుంది. సమానం కాదు అసలు, వాళ్ళు అధికం అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే ఈ మన డిక్షనరీ డెఫినేషన్స్ కానీ మీనింగ్స్ కానీ తీసుకుంటే నిర్ణయం తీసుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటిదే ఎంపవర్మెంట్ అని చెప్పానంటారు. ఇక్కడ నిర్ణయం తీసుకోగలిగినటువంటి శక్తి కావాలా మీకు, సక్రమంగా నడిచేటువంటిది కావాలా. ఆ ఫైన్ లైన్ కనుక మనం మిస్ అవ్వకుండా ఉన్నట్లయితే, ఇవాళ చూడండి సక్సెస్ఫుల్ గా మనకి ఐటీ కంపెనీలో పొద్దు నుంచి రాత్రి వరకు వర్క్ చేస్తున్న ఉమెన్ ఉన్నారు. అండ్ దే ఆర్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ది ఫ్యామిలీ, టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్, అండ్ దే ఎక్సెల్ ఇన్ దేర్ ఆఫీస్ వర్క్స్ యాజ్ ఎ టీమ్ సో లీడర్స్. ఎంపవర్మెంట్ అనేది నాన్ ఎగ్జిస్టింగ్ గోస్ట్ నన్ను అడిగితే. ఎంపవర్మెంట్ లేదు అనేది. అవును. సో ఆల్ ది ఉమెన్ వీఆర్ ఎంపవర్డ్, నో డౌట్. ఇవాళ చూడండి, మీరు నేను ఇద్దరం ఉమెనే మాట్లాడతాం. ఇంక ఇది కాక ఇంకేం ప్రత్యక్ష నిదర్శనం కావాలి మీకు చెప్పండి. రాజకీయాల్లో రాణిస్తున్నాం, సంగీతంలో మరి పట్టమ్మాళ్ళు కానీ, లేకపోతే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ, మరి చూడండి రుక్మిణీదేవి అరుండేల్ గారు కానీ, ఎంతమందిని మీరాబాయి దగ్గర నుంచి మరి సంఘాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళే, కుటుంబంలో వ్యతిరేకించినటువంటి వాళ్ళే. రాణాతోటి ఆవిడెంత ఫైట్ చేశారు, అలాగే మీరాబాయి ఎంత ఫైట్ చేశారు, పురంధరదాస్ వైఫ్ ఆవిడెంత ఫైట్ చేసింది. సో ఇది ఫైట్ చేయడం అంటే అది ఎంపవర్మెంట్. అంటే మనం నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఆచరించగలిగే ఆత్మస్థైర్యం కలగడం అది. సో ఇక్కడ బేసిక్ గా మీరు అడిగినటువంటి సమస్య ఎక్కడ వస్తుందంటే, పీపుల్ ఉమెన్
వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు బయట నుంచి శక్తిని కోరుకుంటున్నారు. ఆ శక్తి ఎక్కడి నుంచి రావాలి? లోపల నుంచి రావాలి. కోడిగుడ్డు ఉంది, బయట నుంచి పగలగొడితే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. లోపల నుంచి అదే కొట్టి బయటకు వచ్చింది అనుకోండి, కొత్త ప్రాణం వస్తుంది. సో ఈ ఎంపవర్మెంట్ అనేది మగవాళ్ళు ఇవ్వాలి, గవర్నమెంట్ రూల్ తీసుకొని రావాలి, అది చేయాలంటే దానివల్ల మీకు ఏ విధమైన ఎంపవర్మెంట్ రాదు. మీ అంతటా మీరు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి, ఇవాళ మనం పివి సింధు గారి గురించి మాట్లాడుకుంటున్నాం, అశ్విని నాచప్ప గురించి, పిటి ఉష గురించి, వీళ్ళందరూ మరి ఏ విధంగా అంటే శారీరక దారుఢ్యాన్ని పురుషులతో సమానంగా వాళ్ళు కూడా పెంపొందించుకొని, అంటే ఎంత శ్రమ చేసి ఉంటారు చెప్పండి. ఇప్పుడు లోపం ఎవరి దగ్గర ఉంది? నేను అంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని కాదు, కానీ ఈ దృక్కోణం నుంచి కనుక మనం ఆలోచన చేసుకున్నట్లయితే అసలు సమస్య కాదు. ఎగ్జాక్ట్లీ. మీరు ప్రారంభించండి, 9 అడుగులు వేయండి, 10వ అడుగుకు వాళ్ళే చేతులు అందిస్తారు. మీకు ఎవరైతే మీరు వ్యతిరేకం భావిస్తున్నారో, మీరు 4 అడుగులు వేస్తే మిగతా 6 అడుగులు వాళ్ళ చేతులు పట్టుకొని నడిపిస్తారు. చాలా మంది సపోర్ట్ ఇస్తారు. అది నేను చాలా బాగుంది. అయితే మధ్యలో మీ వీడియోస్ చూసాను నేను కొన్ని, పచ్చ జెండా పట్టుకుని కూడా చాలా ప్రసంగాలు ఉన్నాయి మీవి. అసలు రాజకీయ రంగంలోకి ఈ విధంగా ఎలా వచ్చారు మీరు? నేను రాజకీయ రంగంలో లేరు బట్ యూ హ్యావ్ గుడ్ స్పీచ్. మీ మాట్లాడే ఈ ధాటి బ్రహ్మాండంగా ఉంది అసలు. థ్యాంక్స్ అండి. సో మన హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు, వారు మా హస్బెండ్ పార్థసారథి గారు, ఇద్దరు చిన్ననాటి స్నేహితులు అనమాట. సో ఆ పరిచయంతో నందమూరి బాలకృష్ణ గారి మిస్సెస్ వసుంధర గారు 2014లో ఎప్పుడైతే బాలకృష్ణ గారు క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశం చేశారో, అప్పుడు విమెన్ అంతా కూడా క్యాంపెయినింగ్ వెళ్దాం అన్నట్టుగా, సో వసుంధర ఆవిడ ఫోన్ చేసి నువ్వు కూడా రావాలి సుమిత్ర అని చెప్పని అన్నారు అనమాట. సో ఇట్ సో హ్యాపెండ్ ఐ బికేమ్ మౌత్ పీస్ ఆఫ్ తెలుగుదేశం దేర్ అట్ హిందూపూర్ అన్నమాట. సో హిందూపూర్ లో కూడా అందరూ హిందూపూర్ అక్క అని పేరు పెట్టారు. ఓకే. సో ఈ జర్నీలో మీకు ఎదురైన అనుభవాలు? ఇది మన హిందూపూర్ రాజకీయ రంగంలో. రాజకీయంగా అంటే డెఫినెట్ గా ఇంకా చాలా మంది ప్రజలకి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అన్ని రంగాల్లోనూ అందాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని మాత్రం తెలిసిందండి. లైక్ విద్యారంగంలో కానీ, లేకపోతే ఉద్యోగ ఉపాధి కల్పించడంలో కానీ, వైద్య రంగంలో కానీ ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అందనటువంటి వారు, కావాల్సినటువంటి వాళ్ళు, ఆ నీడ్ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం చాలా మంది ఉన్నారు. మనం ఎంతసేపటికి పట్టణంలో 10 మందిని చూసి ఓ ఇదే కదా అని చెప్పని అనుకుంటాం, కానీ బట్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూసినట్లయితే కనుక ప్రతి ఇండివిడ్యువల్ కూడా పొద్దునుంచి రాత్రి వరకు వారి యొక్క భుక్తి కోసం, కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారు, దానికి ఏ విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి, ఆ మధ్యలో లింక్ ఏదో మిస్ అవుతుంది. అంటే ఒకటి నేను అనుకున్నా, వాళ్ళకి మనం రకరకాలైనటువంటి పర్క్స్ అనండి లేదా వెల్ఫేర్ ఇవి కానీ ఇస్తూనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వయం ప్రతిపత్తితోటి ఇంకా నిలబడి చేసుకోవడానికి వీలుగా వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ చేసేటువంటి విధంగా వాళ్ళకి సహాయం చేసినట్లయితే, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది కదా, టీచింగ్ ఫిషింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏ ఫిష్ అన్నట్టుగా. సో వాళ్ళకి కనుక వాళ్ళ యొక్క నైపుణ్యాల్ని, వాళ్ళకి నేటివ్ ఇంటెలిజెన్స్ చాలా ఉంటుందండి. సో దాన్ని కనుక మనం గ్రూమ్ చేస్తే ఇవాళ ప్రపంచం మొత్తం మన వైపే చూస్తోంది, ఐటీ రంగం కానీ, ఏ రకంగా కానీ, లేదా లేబర్కి కోసం కానీ. సో ఈ నైపుణ్యాన్ని కనుక మనం పెంపొందించి ఒక భాషాపరమైనటువంటి స్కిల్ కూడా ఫారెన్ కంట్రీస్ తోటి కంపీట్ చేయడానికంటే కొంత భాషా వినియోగం ఏ విధంగా చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం కదా బేసికల్లీ. సో అవన్నీ కనుక సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళకి నేర్పించినట్లయితే అందరూ కూడా ఈ ప్రజెంట్ జనరేషన్ ఇది వరకు ఉన్నంత పేదరికం కూడా ఇప్పుడు లేదు. నిజం చెప్పలేదంటే లేదు, ఖచ్చితంగా ఎవ్రీబడి ఆర్ ఎర్నింగ్ దేర్ బ్రెడ్. దాని వరకు నో ఇష్యూ. కానీ స్వతచిత్తంగా ఉన్న నైపుణ్యం
అది ప్రదర్శించాలి అంటే కొంత గవర్నమెంట్ సహకారం సహాయ కావాలి. సహకారాలు ఉండాలి. సో మేము వెళ్ళినప్పుడు హిందూపూర్ ప్రజలందరూ కూడా చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, వసుంధర గారిని అయితే వదిన గారు అని చెప్పి, బాలకృష్ణ గారు అన్నయ్య గారని, సో అట్లా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేయడం కానీ, అంతా చాలా 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 బాగా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని అయితే మాత్రం. నవరసాలు అని చెప్పాం కదా, ఒకసారి అవి మీరు పండిస్తారా ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం? ట్రై చేస్తాను. అంటే మాకు ఒక అంబియన్స్ లాగా కావాలన్నమాట. స్టేజ్ సెటప్, పాట, ఒక ప్లే బ్యాక్ అన్నీ ఉంటే బాగా వస్తుంది. బట్ ఎనీవే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో శృంగారం ఇందాక చూపించాను కదా, దారి చూచుచున్నది అట్లా. సో అంటే శృంగారంలో మనకి రకరకాలైనటువంటి నాయకులు ఉంటారు. సంభోగ శృంగారం అని, అలాగే విప్రలంబ శృంగారం అని, ప్రియుడి కోసం ఎదురు చూసేటువంటి నాయిక కానీ, మోసం పోయినటువంటి నాయిక కానీ, ఖండించేటువంటి నాయిక కానీ, ఇట్లా రకరకాలు ఉంటారు. సో ఇక హాస్యరసానికి వచ్చినట్లయితే హాస్యం అనేటువంటిది అంటే కూచిపూడి నాట్యానికి వచ్చినట్లయితే దీన్ని నాట్యము అని అన్నారు. అంటే ఒక డ్రామా లాగా చేసేటువంటి దాన్ని మనం నాట్యం అని చెప్పని అనుకుంటాం అనమాట. ఒక కథని డిపిక్ట్ చేసేటువంటిది, ఆ కథలో ఉన్నటువంటి పాత్రలకు అనుగుణంగా ఎక్కడెక్కడైతే ఏ రకమైనటువంటి హాస్యాన్ని పండిస్తామో, అది నైపథ్యాత్మికంగా కావచ్చు, అంటే మేకప్ ద్వారా బహువర్ణరి వేషం వేసుకొని విదూషకుడి వేషం ద్వారా నవ్వు పుట్టించేవి కొన్ని ఉంటాయి. అలాగే మాటల ద్వారా కొన్ని డైలాగ్స్ చెప్పడం ద్వారా, రకరకాలైనటువంటి భాషా ప్రయోగం ద్వారా నవ్వు పుట్టించేటువంటి, అంటే కొంచెం పండితులకి పామరులకి ఇద్దరికీ కూడా నవ్వు పుట్టించేటువంటివి. అంటే దాన్ని ఏమంటారంటే స్మితము అంటారు. నాట్యశాస్త్రంలో 6 రకాలైనటువంటి నాట్యాలు చెప్తారు. స్మితం అంటే ఏంటంటే జెంటిల్ స్మైల్, ఒక రకమైనటువంటి ఆనందంతో స్మైల్ చేసేటువంటిది, పళ్ళు కనబడకుండా నవ్వేటువంటిది ఒక రకమైనటువంటి స్మితం అన్నమాట. ఇప్పుడు రాకేందు వదన వినవే, రాకును దీర్ఘమునిచ్చి, నాకును కొమ్మిచ్చి, నాతిరో పోవే. రాను అని డైరెక్ట్ గా చెప్పట్లా, రాకును దీర్ఘమునిచ్చి, నాకును కొమ్మిచ్చి, రాను అని చెప్తున్నాడు. సో ఇటువంటివి పండితులకి స్మితాన్ని కలిగిస్తాయి, అంటే ఒక రకమైనటువంటి ఆనందాన్ని కలిగజేస్తాయి అన్నమాట. ఇంకొక రకమైనటువంటిది హసితము, అంటే ఏంటంటే చప్పుడు రాదు కానీ పళ్ళు మాత్రమే కనబడేటట్టుగా అట్లా నవ్వేటువంటిది ఒక రకమైనటువంటిది. ఇంకోటి సుస్వనమైనటువంటి నవ్వు, అలా నవ్వేటువంటిది. ఇంకొకటి వికటాట్టహాసం, అట్లా నవ్వేటువంటివి కొన్ని రకాలైనటువంటి, అంటే మన కీచకుడు కానీ, లేకపోతే రావణాసురుడు కానీ, ఇలా కుంభకర్ణుడు కానీ, రాక్షస పాత్రలు ఏవైతే ఇట్లా అన్నమాట. అంటే ఒక్కొక్క రకమైనటువంటి క్యారెక్టర్కి ఏ రకమైనటువంటి నవ్వుతామో అలాంటిది. అలాగే నాట్యం అంటే డ్రామా అని కూడా చెప్పాను కదా. సో ఈ డ్రామాలో ఏంటంటే నవ్వుతాము, కానీ పొట్ట చెక్కలేటువంటి నవ్వు వచ్చినప్పుడు ఎలా నవ్వుతాము, పక్కన పెట్టేస్తుంటే నవ్వు ఆగదనమాట. సో ఆ రకమైనటువంటి నవ్వు ఒకలాగా అనమాట. ఇట్లా అనమాట. అంటే నేను చచ్చిపోతున్నాను. ఇట్లా అన్నమాట. అంటే పొట్ట చెక్కలు ఇంకా కేరి నవ్వడం అంటారు కదా, అట్లా. అంటే చెప్పేటువంటివి ఏంటంటే రకరకాల సౌండ్స్ తీసుకొని వచ్చి, అంటే ఇవి భమిడిపాటి కామేశ్వరరావు గారు అని నాట్యంలో చాలా విశేషమైనటువంటి కృషి చేసి ఆర్టికల్స్ రాశారు. సో భమిడిపాటి కామేశ్వరరావు గారు ఒక వ్యాసంలో రాశారనమాట, కొన్ని నవ్వులు న్యాచురల్ గా సౌండ్స్ ఎలా తీసుకొస్తాము అని. ఆయన తుపాకీ నవ్వు అని చెప్పారు మన నవ్వేటటువంటి తుపాకీ నవ్వు అని. అలాగే మీకు తెలుసా లేదా షోడా బుడ్డి నవ్వు అని చెప్పి, అంటే ఆ షోడా కొట్టినటువంటి సౌండ్ వచ్చేది అని ఒకటి. అలాగే వర్షం నవ్వు అంటే ఏంటంటే తుంపర్లు కదా వర్షం అంటే. సో దానికోసం చెప్పి
నవ్వుతారు. ఎదుటివాడి మీద తుంపర్లు పడతాయన్నటువంటి ధ్యాస కూడా ఉండదు. లేకుండా అన్నమాట. ఓకే. అలా అలా రకరకాలైనటువంటి నవ్వుల్ని భామిడిపాటి వారు క్రియేట్ చేసి చెప్పడం జరిగింది. అలాగే అన్నమాచార్య కీర్తన తీసుకున్నట్లయితే ఉమ్. ముసిముసి నవ్వు, పక్కపక్క నవ్వు, అవును. చిలిపి నవ్వు, కిలకిల తుంటరి నవ్వు. నవ్వు, ఇలా అన్నమాట. అంటే ఎంతో అందమైనటువంటి నవ్వుల్ని తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. అలాగే మనం నవ్వు ఏడుపు రెండు కలిపినటువంటి నవ్వులు మనం చాలా మటుకు సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఉమ్. నేనెప్పుడు చెప్పేటువంటిది, మనకి చూడండి పాత సినిమాల్లో జమీందారీలో ఈ పని వాళ్ళని కొంచెం ఇది చేసేసి కొడుకు చచ్చిపోతే ఆ శవాన్ని తీసుకొని వచ్చి జమీందారు మీద పెట్టి, జమీందారు ముందర పెట్టి, అంటే అటు బాధ ఇటు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయత, ఈ రెండు కలిసినప్పుడు ఏ విధంగా నవ్వుతారు, ఏ విధంగా ఏడుస్తారు. అంటే నవ్వు ఏడుపు పక్క పక్కనే అనమాట. ఈ విధంగా అన్నమాట. అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి నవ్వు ఏడుపు రెండు కలిపినటువంటి నవ్వుల్ని మనం ఏ విధంగా పండించగలుగుతాం. ఇట్లా మనం హాస్యరసాన్ని చాలా 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 రకాలుగా చేసుకోవచ్చు. అలాగే కరుణరసం, కరుణరసానికి వస్తే ఒక సన్నివేశాన్ని తీసుకొని ఆటోమేటిక్గా మనం ఏ విధంగా అయితే ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతే, మన మహానటి సావిత్రి సినిమా చూసాను చూడండి. అంటే అప్రయత్నపూర్వకంగానే కంటి నుంచి కన్నీళ్ళ జాలువారాలి. అది ఒక క్యారెక్టర్లో మనం తాదాత్మ్యం చెందినప్పుడు ఖచ్చితంగా కన్నీళ్ళు అనేటువంటివి అలా ఆటోమేటిక్గా రోల్ అయిపోతుంటాయి. నాకు తెలిసి అంతటి సాధన చేసినప్పుడు ఆటోమేటిక్గా కరుణరసం అనేటువంటిది చూసేటువంటి చేసేటువంటి నర్తకిలోను చూసేటువంటి ప్రేక్షకుల్లోనూ కూడా ఆ రసోత్పత్తి అనేటువంటిది ఈజీగా జరుగుతుందండి. ఎగ్జాంపుల్ మన గిరిజా కళ్యాణంలో రతీదేవి మన్మధుడిని శివుడు ఎప్పుడైతే భస్మరూపం చేసేస్తాడో, మూడో కన్ను తెరిచి కాల్చి భస్మం చేసేస్తాడో, ఆ భస్మం దగ్గర కూర్చొని శివుణ్ణి ప్రార్థిస్తుందనమాట, మళ్ళీ నా భర్తని బ్రతికించు, పునర్జీవితుని చెయ్యి అని చెప్పి. అది చాలా 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 టచింగ్గా ఉంటుంది ఆ పద్యం. విరులన్నీను పూజ చేయగా విధిగా నిన్ను కాగేస్తూ సేయగా దొరకున్న రసవతారు చిత్సర కంఠన్ పరిమాతువా ప్రభు కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగతాము పరిగ్రహింపగా మరుడే ఈ మరుడే పునవతిలుగా రతి మాంగళ్యము రక్షసేయ ప్రభు ప్రభు పతిభీక్ష ప్రభు ఇట్లా వావ్ అండి, అసలు వావ్ అన్నది చిన్న మాట. అసలు ఇలా ఎలా ఇన్వాల్వ్ అయ్యి మీరు ఫీల్ అయ్యి అసలు ఆ ఏకధార అలాగా వచ్చేసింది. నెంబర్ 2, మాకు కూడా అలాంటి స్టేట్ కి తీసుకెళ్లిపోయారు మీ అభినయంతో, వాచకంతో, ఇంకా అన్ని. అదే చెప్పాను కదా మొదటి నుంచి మనం చెప్పుకుంది విభావం అనుభవం అని. ఆ విభావం అనుభవం కరెక్టే. నాకు అసలు అంటే మీకు ఎదుటి వాళ్ళు కరెక్ట్ అవ్వడం కరెక్టే, మీకు ఎలా వచ్చాయి అసలు అంత కన్నీరు ఏకధారగా వచ్చింది అంటే క్యారెక్టర్ లో అంతగా ఇన్వాల్వ్ అయ్యారా? ఇంకా ఎలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి అలా? అంతేనండి, క్యారెక్టర్ తోటి కనెక్ట్ అవ్వడమే.
ఇప్పుడు ఒక పాత్ర తత్వాన్ని, ఆవిడ ఉన్నటువంటి స్థితిని మనం అర్థం చేసుకొని దాన్ని కొరియోగ్రాఫ్ చేసినప్పుడు, సో కొరియోగ్రఫీ చేసి సాధన చేసినంత కాలం శారీరకమైనటువంటి ప్రాక్టీస్ ఇస్తాం. లైక్ అంటే ఈ మూమెంట్ ఇలా రావాలి, ఈ మూమెంట్ ఇలా రావాలి, ఇది ఇలా రావాలి, ఈ హస్తం పట్టాలి, ఓన్లీ ఫిజికల్, అది ఫిజికల్ చేస్తాం. అందుకే సాత్విక అభినయం అంటే ఎప్పుడంటే మనం సత్వంతో మానసికంగా మనం ఎప్పుడైతే, నేను రతీదేవి తోటి కనెక్ట్ అయ్యాను, మీరు అనుకుంటున్నారు నేను మీరు నాతో కనెక్ట్ అయ్యారని, కాదు, మీరు కూడా రతీదేవి తోటే కనెక్ట్ అయ్యారు, కనెక్ట్ చేశారు. ఓకే. సో ఆ జర్నీ అలా వస్తే తప్ప అది పర్ఫెక్ట్ గా అవదనమాట. సో అందుకోసమే నేను ఇందాక అన్నాను కదా, మేము యూనివర్సల్ ఎనర్జీ తోటి కనెక్ట్ అవుతాం డాన్సర్స్ అంటే. ఏంటంటే దాని అర్థం ఈ భావాలు కానీ పురాణ పురుషులు అండి వాళ్ళు. సో ఆ పురాణ పురుషులు ఆ తత్వాన్ని మనం ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో ఆటోమేటిక్ గా అది నేను. సో ఇంకా ఇట్లా మిగతా రసాలన్నీ అనుకోండి. అసలు మామూలు సినిమా, కొన్ని సినిమాలు చూస్తే కొంతమంది మాత్రమే కళ్ళనీళ్ళు పెట్టకుండా రారు బయటికి. అవునండి. రీసెంట్ గా కాశ్మీర్ ఫైల్స్ కానీ, అవును. సో ఆ ఆర్ద్రత, అలాంటి ఫీలింగ్స్ కనెక్ట్ అవుతాం. కానీ నాట్యంలో కూడా ఇంత ఉచ్ఛస్థితికి ఉంటుందండి, వెళ్తారు అని మీరు ప్రూఫ్ చేశారు. నాట్యం, నాటకం, డ్రామా అంటే బేసికలీ యక్షగానాలు కానీ ఏదైనా కూడా ఎనీ దృశ్య కావ్యం ఉంటాం కదా, ఇది మీకు విజువల్ గా చూపిస్తూ ఉంటారు అనమాట. సో ఇంకా మిగతా రసాలు అడగకండి. చాలా బాగుంది. మరి ఇంత ప్రతిభ ఉంది కదా మీకు, అసలు సినిమాల్లో ఎప్పుడు అవకాశాలు రాలేదా, వచ్చాయా, నటించారా, చెప్తారా? యా, సినిమాల్లో అంటే మేము వైజాగ్ లో ఉన్నప్పుడు 87లో అందరూ ఆడవాళ్లే పార్టిసిపేట్ చేసేది ఒక డ్రామా, చెన్నైలో కాంపిటీషన్స్ అయితే వెళ్ళి మేము చేసామండి. సో అందులో నాకు జ్యూరీ అవార్డు వచ్చింది. జ్యూరీ అవార్డు అంటే 7 జడ్జెస్ కలిపి ఒక్క ఆర్టిస్ట్ని ఉత్తమ ఆర్టిస్ట్ అని చెప్పి ఇస్తారనమాట. ఓకే. సో అందులో ఎవరెవరు జడ్జెస్ అంటే దాసరి నారాయణరావు గారు, జంధ్యాల గారు, మురళీమోహన్ గారు, సూపర్, సినిమా నటి రాధిక, ఊర్వశి శారద గారు, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు మర్చిపోయాను. సో వీళ్ళు 7 కలిపి నాకు జ్యూరీ అవార్డు అని ఇచ్చారనమాట. సో దాని తర్వాత జంధ్యాల గారు వైజాగ్ వచ్చినప్పుడు వివాహ భోజనం అని ఒక సినిమా ఉంది, అందులో ఒక చిన్న రోల్ చేస్తారా. ఎన్ని సార్లు చూసామో సినిమా, అప్పట్లో క్యాసెట్లు పెట్టుకుని చూసాము. సో ఆ సినిమాలో ఒక చిన్న క్లిప్పింగ్, ఒక ఫ్యూ సెకండ్స్ అనుకోండి, అది 2-3 సార్లు రిపీట్ అవుతుంది అది. సో దానిలో చేశాను. తర్వాత వారు హీరోయిన్ గా జీవన తరంగాలని ఏదో సినిమా తీశారు, అప్పట్లో అడిగారు. ఇంకా అంటే మనకి ఇంకా ఎడ్యుకేషన్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆ ఫీల్డ్ కి నాన్న ఇవ్వలేదు ఫర్ సమ్ రీజన్. సో కాకపోతే అందులో కూడా ఒక అడుగు వేసాను, ఒక జ్ఞాపకంగా, మంచి తీయని జ్ఞాపకం. ఏ క్యారెక్టర్ అది, ఎక్కడ వస్తుంది అని జ్ఞాపకం చేస్తారా? అది ట్యూషన్ చెప్పబడును అని చెప్పి ఒక బోర్డు ఇచ్చి, లైక్ రమాప్రభ గారును సుత్తివేలి గారు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. సో రమాప్రభ ఆవిడ సుత్తివేలి గారిని మొట్టికాయలు మొట్టేటువంటి సీన్ అనమాట. దానికి నేను స్కూల్ టీచర్ లాగా స్టూడెంట్స్ ని కొట్టిని చూపిస్తే ఫైనల్ గా వేలు గారు తల వాచినట్టుగా బయటకు వస్తారనమాట. దానికి ఏదో చిన్న క్లిప్ లాగా వేశారనమాట. దట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. వెరీ నైస్. సో మీ రచనా వ్యాసంగం ఎలా కొనసాగింది? రచనా వ్యాసంగంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే, మామూలుగా నేను 92 నుంచి ఆర్టికల్స్ రాయడం మొదలు పెట్టానండి, డాన్స్ ఆర్టికల్స్ అన్ని కూడా. అయితే కొన్ని వేరీడ్ సబ్జెక్ట్స్, నాట్ జస్ట్ మన ఈ సిలబస్లో ఉన్నవో నాట్యశాస్త్రంలో ఉన్నవో కాకుండా బౌద్ధము నాట్యము అంటే బౌద్ధ రంగంలో నాట్యానికి సంబంధించినటువంటి శిల్పాలు కావచ్చు, లేకపోతే లలిత విస్తర అనేటువంటి బుద్ధుడి జీవిత చరిత్రలో నాట్యం ఏ విధంగా ఉంది అట్లా అని. తర్వాత రంగస్థల పరిమితులు ఏ విధంగా ఉన్నాయి, రంగస్థల నిర్మాణం ఏ విధంగా ఉంది, భరతుడి కన్నా పూర్వం నాట్య రంగస్థలాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఇంద్రుడిని తీసుకొని ఇంద్రుడికి నాట్యానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అలాగే వేదిక్ లిటరేచర్లో డాన్స్ గురించి ఏ విధంగా మెన్షన్ చేశారు. అలాగే నా థీసిస్ భామకలాపంలో ఈ భామకలాపంలో ఉన్నటువంటి వివిధ ఇతివృత్తాలు మహాభారత కథల్లో
ఎక్కడెక్కడ కనెక్షన్ ఉంది, దాని మూలాలు ఏమై ఉంటాయి అని ఆ స్టడీ కూడా చేయడం జరిగిందనమాట. అలాగే ఇన్స్క్రిప్షన్స్ అన్ని స్టడీ చేసి కూచిపూడి యొక్క చారిత్రకతని నిర్ధారించడం కోసం అని చెప్పి ఇన్స్క్రిప్షన్స్ అనే శాసనాలు, వివిధ రకాలైనటువంటి శాసనాలన్నీ కూడా చదివి ఆ శాసనాల్లో పొందుపరిచినటువంటి వివరాలన్నీ కూడా నా దీనిలో ఒక ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. అలాగే వివిధ రకాలైనటువంటి లిటరేచర్లో, కావ్యాల్లో కానీ, గ్రంథాల్లో కానీ, ప్రబంధాల్లో కానీ నాట్యం యొక్క విశేషాలు ఏ విధంగా ఉన్నాయి, ఇట్లా అనమాట. అంటే రకరకాలైనటువంటి అంశాలన్నీ తీసుకొని ఆభరణాల ప్రాచీనత. ఇందాక మనం టెంపుల్ జ్యువెలరీ అని ఫేమస్ అయిపోతున్నాయి. టెంపుల్ జ్యువెలరీ కన్నా ఎక్కువ నేను కౌటిల్యుడి అర్థశాస్త్రంలో పేర్కొన్నటువంటి రకరకాలైనటువంటి ఆభరణాలు, విజయఛందం అని చెప్పి 1116 వరుసలు ఉన్నటువంటి ముత్యాల హారానికి విజయఛందం అని పేరు. కెన్ యూ ఈవెన్ ఎవర్ ఇమాజిన్ 1116 అంటే మేబీ రైస్ పర్ల్స్ అప్పట్లో దొరికేటువంటి, అందులో సగం ఉన్నటువంటి అర్ధ విజయచంద్రం అని. ఇప్పుడు మీరు మెళ్ళ వేసుకున్నారు చూసారా, సో అలా అంటే అన్ని ఒకటే సైజులో ఉన్నటువంటి ముత్యాల దండకు ఒక రకమైనటువంటి పేరు, మధ్యలో పెద్ద పర్లుండి మిగతా అన్ని ఒక సైజులో ఉన్నది గ్రాడ్యువల్ గా తగ్గేటువంటి పూసలకి ఒక రకమైనటువంటి పేరు. ఇట్లా ఇవాళ మీరు అవే ప్యాటర్న్స్ చూస్తున్నారు. అవును, సో ఇవన్నీ కూడా కౌటిల్యుడి దానిలోనే వస్తాయి. పత్ర కుండలాలు అంటారు, అంటే లీఫీ షేప్ లో ఉన్నటువంటివి. పుష్ప కుండలాలు అంటారు, పుష్పాల షేప్ లో ఉండేటువంటి. మీన కుండలాలు, మకర కుండలాలు, కూర్మ కుండలాలు. అంటే వీటికి ఉన్నటువంటి మన సంప్రదాయపరమైనటువంటి మన ఆభరణ శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది. ఇప్పుడు కూర్మ కుండలాలు అన్నాం అనుకోండి, వెంకటేశ్వర స్వామికి కూర్మాలే ఉండేది, మత్స్యాల మీన కుండలాలు, మకర కుండలాలు, మకర కుండలాలు పాండురంగ స్వామికి ఉంటాయి, వెంకటేశ్వర స్వామి మకర కుండలాలు ఉంటాయి అనమాట. సో ఇవి ఏంటంటే మామూలుగా మకరం అంటే మనం ముసలి అనుకుంటాం, కానీ మకరానికి చేప అని ఇంకొక అర్థం కూడా ఉంది. అందుకని ఇలా ఫిష్ ఇలా ఉంటుంది కదా, దానికి మకర కుండలాలని పేరు అనమాట. అంటే ఇవన్నీ కూడా మనకి సంతానోత్పత్తిని నిర్దేశిస్తూ నిర్మించినటువంటివండి. అంటే మనకి ప్రాజనీ ఉండాలి కదా, వంశం అన్నటువంటిది కొనసాగాలి అంటే మనం ఎన్ని రకాల పూజలు చేసినా కూడా వంశాభివృద్ధి రస్తు అని చెప్పి దానికోసమే కదా మనం చేస్తూ ఉంటాం. సో ఈ ఒక్కొక్క జంతువుకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇది ఆభరణంలో ఎలా తీసుకొని వచ్చారు అని. ఇవాళ మనం సైంటిఫిక్ గా యుట్రస్ కి కనెక్ట్ అయింది కాబట్టి మెట్టలు పెట్టుకోమంటున్నారు. అలాగే శ్వాసని నియంత్రించేటువంటిది పర్ల్ కాబట్టి పర్ల్ పెట్టుకొని ముత్యం ఉండాలి అని. అంటే మీరు సైంటిఫిక్ గా చెప్పింది వాళ్ళు అక్కడ సంప్రదాయంగా చెప్పారు. అది సైన్సే. కాకపోతే సైన్స్ అంటే సంప్రదాయంగా నిర్మించారు, ఇలా చెయ్యాలి అని ఖచ్చితంగా చెప్పారు. అప్పట్లో ఎవరు అడిగేవారు కాదు, సంప్రదాయాన్ని ఫాలో అయ్యారు అంతే, ఆటోమేటిక్. అండ్ దేవర్ ఆల్ వెరీ హ్యాపీ. అవును, అది. సో ఇట్లా రకరకాలైనటువంటి సబ్జెక్ట్స్ తీసుకొని ఆర్టికల్స్ రాశాను అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ నాది ఏంటంటే ఈనాడు పేపర్లో 2005లో విత్ లవ్ ఫ్రమ్ గణపతి అని చెప్పి ఒకటి వ్యాసం రాశాను అనమాట. గణపతి స్థపతి గురించి ఏమైనా మాట్లాడేది కాదు, గణపతి. ఓకే, అంటే వినాయకుడు యూత్ కి లెటర్ రాసినట్టుగా విత్ లవ్ ఫ్రమ్ గణపతి అని ఒక ఆర్టికల్ రాశాను అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు గణపతి యొక్క తత్వాన్ని సూక్ష్మ దృష్టి అని, ఎక్కువ వినాలి తక్కువ చూడాలి, రకరకాలు ఉంటాం కదా. సో దానితో ఖానే కా దాతౌర్ దిఖానే కా దాతౌర్. సో దీనికి ఇన్ అడిషన్ నేనేం చేశానంటే వినాయకుడు యూత్ అందరికి లెటర్ రాసినట్టుగా అనమాట. మీరందరిలో ఉన్నటువంటి ఈ మేనేజరియల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, 10 మంది దగ్గరికి వెళతారు, అందరినీ ఒప్పిస్తారు, చందాలు వసూలు చేస్తారు, పెద్ద పెద్ద పాండాలు కడతారు, నన్ను 9 రోజులు ఘనంగా పూజ చేస్తారు, తీసుకొని వెళ్ళి మేళతాళాలతోటి నిమజ్జనం చేసేస్తారు, అంతా బాగుంది. కానీ నా కథ నుంచి మీరేం నేర్చుకున్నారు? ఓకే, గణపతి అడుగుతున్నట్టు, నా కథ నుంచి మీరేం నేర్చుకున్నారు? నాకు మా అన్నయ్య కుమారస్వామికి కాంపిటీషన్ పెట్టినప్పుడు నాకు వెళ్ళడం రాలేదు, నా స్థూలకాయంతో నేను చేయలేనప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది. నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎలా సాల్వ్ చేసుకున్నాను? నేను నా తల్లిదండ్రుల్ని అడిగాను సహాయం. కరెక్టే, నా తల్లిదండ్రుల చుట్టూతానే తిరిగాను అండ్ నేను గెలుచుకున్నాను, నేను విజయాన్ని సాధించాను. మీరేం చేస్తున్నారు? మీకు ఏదన్నా ప్రాబ్లం ఉండొచ్చు, అది డబ్బు కావచ్చు, చదువు కావచ్చు, ప్రేమ వైఫల్యం కావచ్చు, మరొకటి కావచ్చు, మానసికంగా ఇదయ్యి కృంగిపోయి మనసు తనువు ఎదగనటువంటి మీ స్నేహితుల్ని అడిగి వాళ్ళు చెప్పేటువంటి చిన్న చితక సొల్యూషన్స్ తోటి ఇంకా సమస్యని జటిలం చేసుకుంటున్నారు తప్ప
మీ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి మీ తల్లిదండ్రుల్ని మాత్రం అప్రోచ్ అవ్వట్ల. అది ఎంత పెద్ద తప్పు చేస్తున్నారు నా కథ ద్వారా తెలుసుకొని సూపర్. మీ తల్లిదండ్రులనే అడగండి, వాళ్ళు మీకు బెస్ట్ సలహా ఇస్తారు అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాను అనమాట. అది రామోజీరావు గారు చదివి వారికి చాలా నచ్చింది. అది అట్లా నన్ను ఈటీవీలోకి తీసుకోవడం జరిగింది అనమాట 2005 నుంచి. ఓకే, ఆర్టికల్స్ ద్వారా టీవీ. ఓకే, సో ఈటీవీలో ఏం చేశారు? ఈటీవీలో సఖి అని మధ్యాహ్నం కేవలం ఆ ప్రోగ్రామ్ ఉంది కదా. సో సఖిలో నేను చాలా రోజుల పాటు మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ దాదాపు 7 ఏళ్ళు చేశాను. తర్వాత కొన్ని చిట్కాలు ఏవో ప్రోగ్రామ్ చేశాను. తర్వాత అభిరుచి అని వంటల ప్రోగ్రామ్ ఒకటి ఉంది. సో పాకశాస్త్రం, మన చతుషష్టి కళల్లో పాకశాస్త్రం కూడా కొన్నాళ్ళు అది చేసి, తర్వాత సిలికానాంధ్రాలో జాయిన్ అయిన తర్వాత ఇంకా టోటల్లీ ఇంటూ అకాడమిక్స్ అనమాట. సిలికానాంధ్ర అంటే యుఎస్, కాలిఫోర్నియాలో. ఇందాక చెప్పాను కదా, కూచిపూడి ఆనంద్ గారు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అందులో కూచిపూడి ఫ్యాకల్టీగా చేస్తున్నాను. సో అక్కడికి వెళ్తారా లేదా ఆన్లైన్? వెళ్తూ ఉంటానండి. ఎవ్రీ ఇయర్ ఒక 1 month పిలిపిస్తారు. అక్కడ వాళ్ళకి సెలవులు ఉన్నప్పుడు పిల్లలకి లేదు, అక్కడ క్లాసెస్ తీసుకోవడానికి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి. అట్లా సంపదాని ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, దానికి కూడా పిలుస్తూ ఉంటారు. అలా రకరకాలుగా. ఇంకా అది కాక ఇంట్లో చెప్పానుగా మైత్రేయి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉందని. సో అందులో ఇక్కడ విద్యార్థులకి శిక్షణ ఇవ్వడం, ఇక్కడ ప్రోగ్రామ్స్, పిల్లల ప్రోగ్రామ్స్, సమ్మర్ స్కూల్స్, వర్క్ షాప్స్, సెమినార్స్, వెబినార్స్ చెప్పక్కర్లా. ఇందాక మీరు అన్నట్టు అది చాలా బాగుంది. మీ పిహెచ్డి సబ్జెక్ట్ గురించి చెప్తారా? పిహెచ్డి నాది కూచిపూడి నాట్య ఆవిర్భావ వికాసాలు, భామా కలాపంపై ప్రత్యేక దృష్టి అని చెప్పి అది నా టాపిక్ అన్నమాట. అసలు భామా కలాపం అంటే ఏంటి? భామా కలాపం అంటే, భామ అంటే ఇక్కడ సత్యభామ, కలాపం అన్నదానికి రకరకాలైనటువంటి అర్థాలు ఇచ్చారు. కాకపోతే దీనికి ఏంటంటే శ్రీగతితం అనేటువంటి ఉపరూపక లక్షణాలు ఉన్నాయి. ఒక స్త్రీ వచ్చి తన యొక్క గోడును వెళ్ళబోసుకోవడం అని చెప్పి చెప్తారనమాట. ఈ భామ కలాపంలో ఏంటంటే సత్యభామకి శ్రీకృష్ణుడికి జరిగినటువంటి చిన్న వాదనతోటి శ్రీకృష్ణుడు అలిగి ఆవిడ మందిరాన్ని వదిలి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడి నుంచి ఆవిడ రాలేదన్న ఉక్రోషం కృష్ణుడిని మిస్ అవుతూ ఉంటారు ఆవిడ. అప్పుడు మాధవి అన్నటువంటి తన చెలికత్త ద్వారా ఒక లేఖను పంపించి శ్రీకృష్ణుడిని పిలిపించుకోవడం, వచ్చిన తర్వాత మళ్ళీ కొంత సంవాదం జరగడం. సంవాదం తర్వాత మాధవి సత్యభామని హెచ్చరించి, స్వామి అంతటి వారు వస్తే నువ్వు మళ్ళీ వాదిలాటకు దిగద్దని చెప్తే బంగారు పూలతో ఆయన్ని అర్చించడం. అలాగా సత్యభామ శ్రీకృష్ణుల కలయికతోటి భామ కలాపం సంపూర్ణం అవుతుంది అనమాట. ఇది కన్సైజ్డ్ వర్షన్ ఆఫ్ భామ కలాపం. పారిజాతాపహరణం అని పెద్దది కూడా ఎందుకు చేస్తారు. అయితే ఈ భామ కలాపంలో ప్రత్యేకత ఏంటంటే మనకి రకరకాలైనటువంటి విషయాల్ని పొందుపరచడం జరిగింది. ఒకటి, ఈ రకంగా ఇందాక నేను చెప్పినటువంటి స్టోరీ ద్వారా చూసినప్పుడు ఏంటంటే భామ కృష్ణుడు సహజమైనటువంటి సాధారణ మానవుల్లాగా వాళ్ళు స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా కలహించుకొని విడిపోవడం అనేటువంటిది బాహ్యానికి కనపడుతున్నటువంటి అర్థమైనప్పటికీ కూడా సత్యభామ ఎప్పుడైతే తన యొక్క సంపదని చూసుకొని ధనగర్వంతో ఆవిడ ఎప్పుడైతే పరమాత్మ వచ్చినటువంటిది శ్రీకృష్ణుడు పరమాత్మని గ్రహించకుండా తనని సెపరేట్ గా చూసుకోవడం మొదలు పెట్టిందో, ఈవిడికి ఆత్మజ్ఞానాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని తెలియచేసేటువంటి విధంగా ఆయన తన మందిరాన్ని విలిచి వెళ్ళిపోతారు. అయితే ఆ పరమాత్మను వెతుక్కుంటూ ఈ జీవాత్మ సాగించేటువంటి ప్రయాణం అంతా కూడా భామకలాపం కింద మనం ఆధ్యాత్మికమైనటువంటి లెన్స్ తోటి చూస్తే మనకి బోధపడుతుంది అనమాట. ఈ మాధవి పాత్ర ఏంటంటే ఈ జీవాత్మ పరమాత్మల యొక్క అనుసంధానం కోసం ఒక గురుతత్వాన్ని ప్రస్ఫుటింపు చేసేటువంటి విధంగా అడుగు అడుగునా కూడా భామని చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏమవుతుందంటే లేఖ రాసిస్తాను తీసుకొని వెళ్ళి అంటుంది. సరే మరి నాకేంటి అంటే నా ముక్కు పడకిస్తే వెళ్తానంటుంది. నేను ముక్కు పడకని ఇవ్వనంటుంది. అంటే ఏంటి, ఇంకా నా వస్తువులు, నా బంగారం, ఎప్పుడైతే ఇవి ఇహలోక దీన్ని పట్టుకొని కూర్చుంటాం, పరమాత్మ వైపు అడుగు ముందుకు పడదు. ఏదైనా ఇస్తాను వెళ్ళు అనగలిగే స్థాయికి వెళ్ళగలగాలి కదా. నా కృష్ణుడు ఉంటే చాలు, ఇంకా మిగతావి ఏమీ అక్కర్లేదు అనేటువంటి దానిలో ఉంటే ఒక అందం ఉంటుంది కదా. అది అలాగే శకునాలు అంటే ఏంటి, దుశ్శకునాలు ఏంటి, మంచి శకునాలు ఏంటి. శకునాలు మంచివ ఏనమ్మా
ఓయమ్మాలార సెక్కునాలు మంచివాయేనమ్మ, ముత్తైదువులిద్దరు మంగళహారతి పాడేరమ్మ. ఇట్లా ఈ దరువులో ఏంటంటే ముత్తైదులు ఇద్దరు మంగళహారతి పాడుతున్నారు, ఇద్దరు బ్రాహ్మణులు ఎదురొచ్చారు, ఇవన్నీ ఏంటంటే మంచి శకునాలు వస్తున్నాయి కాబట్టి మీరు వెళ్ళొచ్చు అని. అలాగే ఇంకొక దరువులో ఏంటంటే కలగన్నాను నేను, ఆ కళలో అది కనపడింది ఇది కనపడింది అంటే ఆ దరువులోనే ఏవి కనబడితే మంచి మంచి కళ, ఏది కనబడితే మంచి కళ కాదు, చెడు కళ, స్వప్న శాస్త్రం అంతా కూడా దానిలోకి చొప్పించడం జరిగింది అనమాట. అలాగే మనం ఇవాళ బాణామతి అని లేకపోతే మందు పెట్టారని అంటాం కదా, ఆ శాస్త్రం తీసుకొని వచ్చి ఇందులో చొప్పించారు. అలాగే మొక్కులు ఏమేమి మొక్కుకోవచ్చు మనకి. నా స్వామి నా దగ్గరికి వస్తే 7 శనివారాలు ఒక్క పొద్దుంటానని మొక్కుకుంటాను, 7 ఆదివారాలు సూర్యుడికి పొంగల్ పెడతానని చెప్పని, ఇట్లా అన్నమాట. అంటే మనం ఏ రకంగా భగవంతుడిని ఆరాధించి ప్లీజ్ చేసుకోవడానికి సానుకూలమైనటువంటి సందర్భాలు ఉన్నాయో వాటన్నిటినీ ఇందులో చొప్పించి పొందుపరచడం జరిగింది అనమాట. మామూలుగా మనం ఒక నాట్య ప్రదర్శనగా చూసినప్పుడు ఇవన్నీ పెద్ద అనిపించవు, కానీ ఒక పరిశోధనాత్మక దృక్కోణంతో మనం ఎప్పుడైతే వీటన్నిటిని విశదీకరించి చూస్తాం, ఎగ్జాక్ట్లీ, అండ్ దీన్ని ప్రాపగేట్ చేస్తున్నారు, పీపుల్ని ఎంటర్టైన్ చేయడం కాదు ఎడ్యుకేట్ చేస్తున్నారు కూచిపూడి భాగవతులు. సో అట్లా పరిశోధన దృక్కోణంతో చూస్తే మనకి రకరకాలైనటువంటి విషయాలు. ఇంకొకటి సోషల్ ఎటికేట్, సోషల్ ఎటికేట్ ఎట్లా ఉండాలి. సత్యభామ మాధవ్ తోటి అంటుంది అనమాట, నువ్వు వెళ్ళి కృష్ణుడికి లెటర్ ఎప్పుడు ఇస్తావు, నేను రాసినటువంటి లేఖ ఎప్పుడు ఇస్తావు నువ్వు అని అడుగుతుంది. వెళ్ళి రుక్మిణి మందిరంలో ఉన్నప్పుడు ఇస్తావేమో, అప్పుడు ఇవ్వకు, ఎందుకంటే ఆయన రుక్మిణి గతుడై ఉంటాడు ఆయన, కాబట్టి అప్పుడేం వినిపించుకోడు. అలాగే కొలువుకూటంలో ఉండి రాజ్య పరిపాలన విషయంలో అంతా నిమగ్నమై ఉన్నప్పుడు ఇస్తావేమో, అప్పుడు ఇవ్వద్దు, చాలా సీరియస్ గా ఉంటారు అప్పుడు. ఎప్పుడు ఇస్తావయ్యా, సాయంకాలం పూట ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో తోటలో ఎప్పుడైతే ఆయన వ్యాహ్యాలకి వెళ్తారో అప్పుడు ఇవ్వు, అప్పుడు చదవంగానే నా దగ్గరికి. చూడండి ఎంత బాగా చెప్పారు. మనం కూడా చూడండి, పిల్లలు కూడా మన దగ్గరికి వచ్చి మన మంచి మూడ్ చూసి అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళమన్నారమ్మా మా టీచర్ అమ్మా, మన మూడ్ చూసే చెప్తారు వాళ్ళు. అంటే ఈ విషయాలన్నీ కూడా ఎంత బాగా పొందుపరిచారో చూడండి వాళ్ళు, అంత చాలా చాలా. అలాగే నేపథ్యం, ఆడవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు నీట్గా శుభ్రంగా ఉండాలి అని చెప్పి ఆ అలంకారాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తారనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆవిడ ధరించేటువంటి నగలన్నీ కూడా చెప్పడం. అలాగే ఆవిడ జడకు ఒక ప్రాశస్త్యం ఉంది. సత్యభామనే అంటే అది చాలా ఆవిడకి ఉన్నటువంటి ఇదంతా కూడా అన్నమాట దర్పం, అహంకారం కన్నా కూడా దర్పంతో చేసేటువంటి విధంగా, అంటే తనను తను పరిచయం చేసుకునేటువంటి దీనిలోనే తన యొక్క దర్పం, అది ఆ సౌందర్య దర్పం కావచ్చు, లేకపోతే తనకున్నటువంటి ఏదైతే వెల్త్ ఏదైతే ఉందో, ధన సమృద్ధి ఏదైతే ఉందో, ఆభిజాత్యం, వంశాభిజాత్యం కావచ్చు, సత్రాజిత్తు కూతురు అన్నటువంటిది కావచ్చు, లేకపోతే తనకున్నటువంటి సమంతకమని యుద్ధ కళ కూడా తెలుసా. నేను అదే అంటున్నాను, ఎంపవర్మెంట్ ఎప్పుడు లేదు చెప్పండి, మీరు ఎంపవర్మెంట్ అంటున్నారు. సత్యభామ మరి నరకాసురుని చంపి భూమికున్న భారాన్ని తగ్గించినట్టు. ఇది సత్యభామ అంటే మనం శృంగారతి దేవత కింద చూస్తాము ఇలాగా, లేకపోతే దర్పం గల వీరవనితగా మనం గుర్తించేది తక్కువ. సో ఈ ఎంపవర్మెంట్ అనే ప్రతి స్త్రీలోనూ ఉందండి. ఓన్లీ థింగ్ ఇస్ అది మనలో ఉన్నది అని రియలైజ్ అయినప్పుడు అదే ప్రాబ్లం. అది సో అది నాట్యకళ కావచ్చు, సంగీత కళ కావచ్చు, అది. భామా కలాపం అంటే భామ, సత్యభామ అంటే పేరు, సత్యభామ కలాపం రెండు కలిపితే సమాసం అంటాం కదా, సమాసంలో దీర్ఘం వస్తుంది అనమాట, అప్పుడు సత్యభామ భామా కలాపం అవుతుంది. లేకపోతే సత్యభామ కలాపం 2 అక్షరాలు కలిపితే సమాసం. ఇప్పుడు నేను మీకు సో మీరు చేసిన నాట్య ప్రదర్శనలు, మీ ప్రోగ్రామ్స్, మీ టూర్స్, వాటి గురించి కూడా చెప్తారు. ఇనీషియల్ గా చెప్పినట్టు కేశవప్రసాద్ మాస్టర్ గారు, తర్వాత పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు, జోసులు సీతారామ శాస్త్రి గారు, వీరందరితోటి నేను ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలు కూడా చాలా బాగా టూర్ చేసి యక్షగానాలు, కలాపాలు ప్రదర్శించడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ మూవ్ అయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎంఆర్ అప్పారావు గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు
అప్పటి నుంచి ఆవల సాంబశివరావు గారు కానీ ఏ వైస్ ఛాన్సలర్ వచ్చినా యూనివర్సిటీలో ప్రోగ్రామ్స్ అంటే మాత్రం ఇమ్మీడియట్గా సుందరరామయ్య గారి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు రమ్మనండి అయ్యా అనేవారు అనమాట. సో అట్లా ప్రోగ్రామ్స్ అన్నీ ఇస్తూ ఉండడం జరిగింది. తర్వాత పసుమర్తి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద స్టేజెస్, పెద్ద పెద్ద ఫెస్టివల్స్లో కూడా లైక్ ఇక్కడ మహానాడులో కానీ అట్లా రకరకాలైనటువంటి ఫెస్టివల్స్లో ప్రోగ్రామ్స్ అవి చాలా తరువుగా ఇవ్వడం జరిగింది. అలాగే తిరుమల నాదనీరాజనంలో కూడా ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. అట్లా రకరకాలన్నమాట. తర్వాత మా ఇంకా టీచింగ్లోకి వచ్చేసిన తర్వాత స్టూడెంట్స్ తోటి అన్ని ప్లేసెస్లకి వెళ్ళి వాళ్ళతోటి ప్రోగ్రామ్స్ ఇప్పించడం. తర్వాత సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారి అక్కడ అమెరికాలో కూడా వారి అవకాశం ఇవ్వడం జరిగింది. వెబినార్స్లో, సెమినార్స్లో పార్టిసిపేట్ చేయడం, ప్రోగ్రామ్స్ చేయడం అట్లా అన్నమాట. మీ ఎయిమ్ ఏంటి, మీ లక్ష్యం ఏంటి లైఫ్లో? నాట్యపరంగా అంటారా? యా, నాట్యపరంగానే అంటే ఎక్కువగా నవ్ ద టైమ్ ఇంటూ మోస్ట్లీ అకాడమిక్స్ అండి. నాకు చేతనైనంత వరకు ఎవరైతే పరిశోధనాత్మకంగా నాట్యాని కోసం కృషి చేసి నాట్యంలో ఉన్నటువంటి లోతుల్ని వారు గ్రహించాలి అని అనుకుంటారో వారికి నేను ఐఎమ్ ఆల్వేస్ దేర్. సో సబ్జెక్ట్ నాకు తెలిసినంతగా స్పర్ధయా వర్ధతే విద్య, అలాగే పంచితే కూడా విద్య అనేటువంటిది పెరుగుతుంది. సో నా సాయశక్తిలా ఎవరైతే నాట్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో దాని అసలు తత్వం ఏంటి అన్నటువంటిది తెలియజేయాలన్నది నా బలమైనటువంటి కోరిక అనమాట. సో మా ఫ్రెండ్స్ని కూడా అనమాట, ప్రాక్టీషనర్స్ అందరినీ కూడా రీసెర్చ్ చేయండి, ఆర్టికల్స్ రాయండి, నేను హెల్ప్ చేస్తానని చెప్పని. అంటే ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనకి లోటస్ బడ్ చూడండి, అలా విప్పుతూ ఉంటే చక్కగా ఇలా విచ్చుకున్నటువంటి విధంగా డిఫరెంట్ లేయర్స్ అంటాం కదా. ఒక తత్వాన్ని తీసుకుంటే, ఒక విషయాన్ని తీసుకుంటే ఎన్నో ఆస్పెక్ట్స్, ఎన్నో లేయర్స్ ఆఫ్ మీనింగ్స్ ఉంటాయి. సో ఆ లేయర్స్ అన్నిటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి కళ కింద మనం తీసుకోవాలంటే విష్ణు ధర్మోత్తర పురాణంలో కూడా కథ అదే కదా చెప్తారు. ఒక శిల్పాన్ని చేయాలంటే మనకి ముందర జామెట్రీ నేర్చుకోమంటారు. జామెట్రీ నేర్చుకోవడం ఎందుకంటే అది ఏ యాంగిల్లో ఉంది, ఎంత డిగ్రీస్లో మనం చేయి పెట్టాలి, ఇది అభయహస్తమా లేకపోతే వరదహస్తమా కటిహస్తమా, ఇది తెలియాలంటే ఎంత డిగ్రీస్లో ఉందో తెలియాలంటారు. అలాగే నాట్యాన్ని చేయాలంటే అది శృంగారమూర్త లేకపోతే కరుణమూర్త, శాంతమూర్త. అది బౌద్ధుడు అంటే శాంతమూర్తిలో చూపించాలి, నరసింహస్వామి అంటే ఉగ్ర రూపంలో చూపించాలి. ఆ తత్వం తెలియాలంటే నాట్యం తెలియాలి. ఆ నాట్యం తెలియాలంటే వాద్యాలన్నీ కూడా తెలియాలి, జతి ప్రస్తారం అంతా కూడా తెలియాలి, ఏ లయలో సాగుతోంది, ఏ తాళంలో సాగుతోంది అన్నటువంటి తెలియాలి. గిణతోం తది గిణతోం తక తది గిణతోం తక దిక్కు తది గిణతోం తక దిక్కు తది గిణతోం. సో ఇది గిణతోం అన్నది 3 అక్షరాలు, అది అదలా పెరుగుకుంటూ వెళ్తాం చూడండి. సో ఇవన్నీ కూడా యతి ప్రస్తారాలు అంటారు అన్నమాట. మృదంగ యతి అని, గోపుచ్చ యతి అని రకరకాలు ఉంటాయి. సో అంతే కదా, లిటరేచర్ అంతా కూడా మనం అవగాహన చేసుకోవాలి. అది తెలియాలంటే సంగీతం తెలుసుకోవాలి. సంగీతం అంటే సరిగమ పదనిసలే కాకుండా ఆ కీర్తనలో ఉండేటువంటి భావం ఏ విధంగా పలుకుతోంది, దానికి ఉండేటువంటి రాగం ఏంటి, రాగ లక్షణాలు ఏంటి, ఏ రకంగా ఆ కవి ఏ రకంగా దాన్ని కంపోజ్ చేశాడు, ఆ తత్వం తెలియాలి కదా. ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇది మీకు ఈ పాట తెలిసే ఉంటుంది. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అది పరబ్రహ్మమొక్కటే అనేటువంటిది తాత్విక గీతం. ఆ తత్వగీతాలు అనేటువంటివి మనకి ఎలా పాడతాం మనం? నాటి బ్రతుకు నాటకము కనక కన్నది కై అంటే అట్లా స్లో టెంపోలో పాడితేనే తత్వం అనేటువంటిది మీకు బోధపడుతుంది. తత్వగీతాలు ఏదన్నా కూడా చూడండి ఎంత స్లో టెంపోలో ఉంటాయి. మరి బ్రహ్మం ఒక్కటే అనేటువంటిది అది పరమ తత్వాన్ని ఎందుకు వచ్చింది అది? ఎందుకంటే ఆ తత్వాన్ని అర్థం చేసుకోలేదు. బికాస్ తందనానాహి మిస్లీడ్ చేసింది కదా. సో క్యాచీగా ఉండేటప్పటికి అది ఫోక్లోర్లోకి వెళ్ళిపోయింది. అది అఫ్ కోర్స్ ఎసెన్స్ కన్వే అయింది అనుకోండి, కానీ అందుకోసమే
అది ఉంది. ఇప్పుడు మనకి ఇండిజినస్ డాన్స్ ఫామ్స్ కానీ, ఫోక్ ఫామ్స్ కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు దాన్ని చేసుకుంటూ వచ్చారని. మనం అనుకుంటాం ఫోక్‌కి తెలీదని. వాళ్ళకున్నటువంటి జానపద కథలు కానీ, సంగీతం కానీ, ఇవాళ మనం ఒగ్గు కథ, బుర్ర కథ, హరికథ, జముకుల కథ, జంగం కథ, తప్పెట్ల కథ, తందాన కథ ఇవన్నీ ఎన్ని తోలుబొమ్మలు అట్లా ఎన్ని రకాలైనటువంటి ఇండిజినస్ ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయండి. రాయ రాయే సీత ఓ సీత ఓ దేవి నలంక చూడు సీత నన్ను పెండ్లాడు సీత. రావణాసురుడు నీలంక ఎందుకురా నువ్వు నాకెందుకురా నేను చంపుట కొరకై ఇలలో వెలిసాడు. సో అది సో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ సాహిత్యం కూడా ఉంది, వాళ్ళకి రామాయణం ఉంది. సో ప్రతి లెవెల్లో ఉంది. అంతే కదండి. ఇప్పుడు బతుకమ్మ పాటలు తీసుకున్నా మనకే అంతే కదా. సో అంటే ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే సంగీతం అది ఏ స్థాయిలో ఉందండి. సంగీతం తెలియాలి అంటే మనకి మళ్ళీ సాహిత్యం తెలియాలి, తెలియాలి కదా. ఎవడే వాడు ఆ ఒక్క మాట ఉందనుకోండి, ఎవడే వాడు. మామూలుగా మీరు వాడు ఎవడని ఎలా అడుగుతారు? ఎన్ని రకాల భావాలతో అంటాం. అది చూసారా, మీకు కూడా వచ్చేసింది, నేను చెప్పక్కర్లేదు ఇంకా. ఎవడే వాడు ఇంట్రెస్టింగ్ అనుకోండి. ఎవడే వాడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎవరే వాడు, ఎవడే వాడు ఎందుకు వస్తున్నాడు ఊరికే పద. ఎవడే వాడు కనుక్కోవా అసలు వాడెవడో, అసలు వాడేంటో చూసుకో. ఆ మాట పలికేటువంటి ఆ సాహిత్యంలో ఒకటే సాహిత్యానికి మనకి ఎవడే వాడు ఎందుకు వస్తున్నాడు ఊరికే పదే పదే మన ఇంటి అంతే కదా. సో ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి ముందర. కవి అంతర్గతమైనటువంటి హృదయాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ భావం అనేటువంటిది పలు రకాల చేయొచ్చు, క్రియేట్. ఇది ఒక సృజనాత్మకమైనటువంటి కళ కదండి నాట్యం అంటే. మనం దాన్ని ఏ విధంగా మనం తీసుకుంటున్నాం, ఏ విధంగా మీకు అందజేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ న్యూయాన్సెస్ అంటాం కదా మనం. ఈ న్యూయాన్సెస్ అన్నీ కూడా నాట్యకళ నేర్చుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థికి తెలియాలన్నటువంటిది నా తపన. ఎందుకంటే మామూలుగా నేర్చుకుంటున్నప్పుడు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద టీచర్స్ దోస్ హు ఆర్ టీచింగ్ డాన్స్, ఒక కాంపోనెంట్ మాత్రమే తీసుకొని వాళ్ళ నాట్యాన్ని నేర్పించడం జరుగుతుంది. అంటే కేవలం ఒక ప్రదర్శనకి పిల్లల్ని విద్యార్థుల్ని తయారు చేయడం లక్ష్యంగా నేర్పించడం జరుగుతోంది. లేదా ఒక సర్టిఫికెట్ డిప్లొమా కోర్సు ఎగ్జామ్కి పిల్లల్ని ప్రిపేర్ చేసేటువంటి దిశగా మాత్రమే నేర్పించడం జరుగుతోంది. అది సో కానీ వాళ్ళకి ఇన్ని రకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇందాక మనం ఏమేమి మాట్లాడుకున్నాం, సంగీతం, సాహిత్యం, శిల్పం, నాట్యం, అలాగే గణితం, ఇవన్నీ మ్యాథమెటిక్సే కదా అంతా కదా. ఆభరణ శాస్త్రం మాట్లాడుకున్నాం. సో ఇన్ని స్టేజ్ మేనేజ్మెంట్ మాట్లాడుకున్నాం, కమ్యూనికేషన్ మాట్లాడుకున్నాం, స్వప్న శాస్త్రం మాట్లాడుకున్నాం, ఎటికేట్ మాట్లాడుకున్నాం. సో ఇంత కాంప్రహెన్సివ్గా వాళ్ళు నేర్చుకోవాలి అంటే దే నీడ్ అనదర్ ప్లాట్ఫామ్. టీచర్ ఎంతసేపటికి ఎగ్జామ్ కట్టిద్దామా, ప్రదర్శన ఇప్పిద్దామా అన్న తప్పించి ఇంతగా నేర్పించడానికి ప్రతి టీచర్ ఇష్టపడుతుంది. కానీ ఆ టైం విద్యార్థులు ఇవ్వట్ల. రెగ్యులర్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మళ్ళా వెనక్కి వస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా నేర్పించి ఐ వాంట్ దెమ్ టు లెర్న్ డాన్స్ టు ది కోర్. దట్స్ మై బెస్ట్ అండి. ఇండియా నెక్స్ట్ మీకు అనేక శుభాకాంక్షలతో ధన్యవాదాలు చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ అవకాశాన్ని కలుగజేసినందుకు. ఇండియా నెక్స్ట్ ద్వారా నా ఈ అభిప్రాయాన్ని మీతో పంచుకునేందుకు అవకాశం కలిగించినందుకు థ్యాంక్ యూ ఝాన్సీ గారు. థ్యాంక్ యూ.